సమృద్ధి జీవితం అనే ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇది లాస్ట్ ఫ్రైడే అబండెంట్ లైఫ్ గురించి లాస్ట్ ఫ్రైడే. ఇది రేపు వారం నుంచి లాస్ ఆఫ్ ఇంక్రీజ్. ఓకే, మనం యాక్చువల్గా నేర్చుకోవాల్సింది లాస్ ఆఫ్ ఇంక్రీజ్ అంటే ఏ విధంగా మనం అభివృద్ధి చెందుతాం మన జీవితంలో, అన్ని ఏరియాస్లో, ప్రతి ఏరియాలో, అన్ని ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, ప్రతి ఏరియాలో మనం అభివృద్ధి చెందేది ఎలా అనేది మనం నేర్చుకోబోతున్నాం. అయితే దానికంటే ముందు ఈ యొక్క దేవుని గుణాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుని గుణాన్ని మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు అభివృద్ధి పరిచే దేవుడా కాదా? ఎందుకంటే రేపు పొద్దున మీరు అవి వినేటప్పుడు ఆయన స్వభావం మీరు ఇక్కడ ముందే తెలుసుకుంటే, ఆయన అభివృద్ధి పరిచే దేవుడని, సమృద్ధినిచ్చే దేవుడని, ఆయన గుణాన్ని మీరు తెలుసుకుంటే, మీరు ఆయన చెప్పే సిద్ధాంతాలని మీరు ఫాలో చేసేకి ముందుకు రానున్న దినాల్లో మీరు చెప్పినప్పుడు ఈజీ ఉంటుంది. సో అందుకనే ఈరోజు చివరి గత 7-8 వారాలు, 6-7 వారాలుగా అనుకుంటా, ఐ డోంట్ నో, 7 వీక్ ఆర్ 8 వీక్స్, ఇది లాస్ట్ నేను ముగించి రేపు వారం నుంచి వేరే విషయంలోకి వెళ్దాం. దీనికి లింకే ఉంటుంది, దాన్ని కూడా రెండు కలిసి ఉండే విషయాలు. ఓకే, మీరు నేను సమృద్ధి జీవితము కలిగి ఉండాలనేది దేవుని కోరిక. దేవుడు తన కుమారుని లోకానికి పంపించిండేది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండేది నీకు నాకు సమృద్ధి జీవితం ఇచ్చేదానికి, మతం ఇచ్చేదానికి కాదు. ఆయన వచ్చినది ఏదో ఒక దేశాన్ని స్థాపించో, లేకుంటే ఒక రాజకీయ పార్టీని స్థాపించో, లేకుంటే మతాన్ని స్థాపించో. ప్రపంచంలో చాలామంది అనుకుంటారు ఆయన్ని, యేసు ప్రభుని, ఆయన ఒక మత గురువు అని, మతాన్ని స్థాపించకి వచ్చాడని. యేసు ప్రభు మతాన్ని స్థాపించకి రాలేదు పిల్లరా, జీవితాన్ని ఇచ్చేకొచ్చాడు. ఆయన సమృద్ధి జీవితాన్ని ఇచ్చేకొచ్చాడు. మనిషి అన్నీ కలిగి ఉండాలని, మనిషి దీవెనలలో జీవించాలని, మనిషి ప్రతి దీవెనైనా జాగ్రత్త ట్రై చేయండి ఇక్కడే కూర్చొని వినేదానికి. మనిషి సమృద్ధి కలిగి ఉండాలనేది దేవుని కోరిక. ఓకే, సో యేసుప్రభు వచ్చేది అందుకే పిల్లరా. ఎందుకు ఆయన సమృద్ధి ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలంటే, ఎందుకు ఇవ్వాలని సమృద్ధి? ఆయన సమృద్ధిలో జీవించే దేవుడు కాబట్టి. ఆమె అర్థమవుతుంది. అందుకే చాలా విధాలుగా దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా తన యొక్క గుణాన్ని చూపించాడు. నేను దీవించే దేవుని, నేను సమృద్ధి ఇచ్చే దేవుని. అందుకే మీరు ఆరంభంలో మనం చూసుకున్న యేసుప్రభు అన్నాడు, నేను మంచి గొర్రెల కాపరిని. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఎందుకంటే మనం అర్థం చేసుకోగలము. మంచి గొర్రెల కాపరి అన్నప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన. చెప్పాను కదమ్మా, గొర్రెలు బాగా బలిసి, లావుగా, ఆరోగ్యంగా, ఉందాగా, ఎత్తుగా ఉన్నాయంటే దానికి కారకుడు ఎవరు? కాపరి పిల్లరా. ఆయన ఎందుకు నేను మంచి కాపరి అన్నాడంటే, ఇదిగో నా బిడ్డల్ని ఈ విధంగా ఉంచుతాను, నేను లావిష్నెస్లో ఉంచుతాను, నేను నిండు ఆరోగ్యంలో ఉంచుతాను. నేను ఆరోగ్యం నా బిడ్డల శరీరంలో చూడాలనే నేను అనారోగ్యంగా అయిపోయా. వారు ఆస్తి కలిగి ఉండాలని నేను దరిద్రాన్ని తీసుకున్నా. వారు ఆశీర్వాదాలు ఉండాలని నేను శాపగ్రస్తుడుగా ముద్ర వేయబడి ఉన్న తండ్రితో, తండ్రి నా చేయి వదిలేశాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఎప్పుడు ఇంకా మనిషి చేయి, తను నమ్ముకున్న వాళ్ళ చేయి వదలకూడదని. అందుకే ఆయన అన్నాడు, నేను మంచి గొర్రెల కాపరిని. అందుకే కీర్తనకారుడు చాలా మంచి మాట అంటాడు, యెహోవా నా కాపరి, అందుకే నాకేం లేదు, లేమీ లేదు. బిళ్ళరా, నీ నోట్లో ప్రతి క్షణము ఉండాల్సిన మాట ఇదే. ఆయన చావుని చూస్తూ, ఆయన మరణాన్ని చూస్తూ నువ్వు ఎప్పుడు చెప్పాల్సిందేమో తెలుసా? నువ్వు నా కాపరివే, నాకేలేమీ లేదు తండ్రి. అనుక్షణం నీ పెదవుల మీద నుంచి రావాల్సిన అమృతం లాంటి మాటలేవే. స్వర్గాన్ని నువ్వు గౌరవించిన వాడవితో, గౌరవించిన దానివితో నీ పెదవుల మీద ఎప్పుడు ఉండాల్సిందేం తెలుసా? నువ్వు దరిద్రుడవే, నా కొరకు అయ్యావు, నేను భూమి మీద ఐశ్వర్యంలో జీవిస్తాను అనుక్షణం. నువ్వు ఇంత చేసావు నా కోసము, నేను దాన్ని అనుభవించే తీరుతా, దాని నుంచి నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. ఆ విశ్వాసంతో మీరు నేను మాట్లాడాలా, జీవించాలా. అర్థమైందా? హలో, అందుకే కీర్తనకారు ఉంటాడు, నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది. చూడండి ఏం గుణం దేవుంది. అమ్మ, ఏం గుణం అయింది?
తెలుసా నీకు గిన్నె నిండిందని? తెలుసు ఆయనకి. కానీ నీ గిన్నె నిండి భూమి మీద ప్రవహించాలా, అవి కాలువల్లా మారాలా. అది చూసి ప్రజలు చెప్పాలా, ఈయన కాపరే, నిజమైన కాపరే. అది దేవుని కోరిక పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన అనుసరించిన వాళ్ళు ఎవరి గిన్నె కూడా కొదవగా ఉండదు, పొంగి పొరలలా. మీ జీవితంలో మీ గిన్నె పొరలలేదనుకోండి, మీరు ఎక్కడో ఒకసారి ఏదో సరిగ్గా అర్థం కావడంలా మీకు. ఆయన గుండెని, ఆయన హృదయాన్ని, ఆయన ఆలోచన మీకు అర్థం కావడంలా. అర్థమైందా? లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం, గత వారాల నుంచి అబ్రహాము ఆయన వెంబడించినప్పుడు ఏం జరిగింది? ఆయన గిన్నె నిండి పొర్లింది. పొర్లుతున్న గిన్నెలో నుంచి లోతు కూడా తన బ్యాగులోకి వేసుకున్నాడు కదా. అమ్మా, అబ్రహాం గిన్నె పొర్లుతాంది పొంగి, లోతు తనతో ఉండి తను కూడా ధనికుడైనాడు. ఎంత ధనికులైనారంటే 14:5 తీకండి, 13:5 13:5లో మీరు చూస్తే పిల్లరా, ఇద్దరి మధ్య పెద్ద సమస్య వచ్చింది. ఏం సమస్య? థ్యాంక్ యూ జీసస్. నా భూమి సారలేదంట. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండాలి పిల్లరా. హలో, ప్రాబ్లమ్స్? బీరువాళ్ళు నిండిపోయినాయి, వాళ్ళ ఖజానా బ్యాంకులు నిండిపోయినాయి. ఏం చేయాలా ఇది? మీరు అనుకోవచ్చు, ఎందుకు సార్ అంత జోక్ చేస్తారు మాతో అని. నేను కాదు చేస్తాను ఇది. ఆయన అంటాడు, నువ్వు పెట్టుకునేకి స్థలం లేనంత ఇస్తాను నేను, నువ్వు నన్ను నమ్మితే. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నాం కదా. ఇప్పుడే ఆ పాప చెప్తా ఉంది, శిష్యులకి అడిగాడు, 1000 మందిని చూసి వీళ్ళకి ఆహారం పెట్టాలా అమ్మ, ఏం చేయాలా? వీళ్ళకి ఆహారం పెట్టాలన్నప్పుడు వాళ్ళు ఏదేదో సలహాలు ఇస్తున్నారు. ఒకడంటే అన్నాడు, 200 దినారాలు ఖర్చు పెట్టి భోజనం కొన్నా కూడా వీళ్ళకి యాడిస్తామని. చూసారా అమ్మా? ఇంకా ఆయన అంటాడు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఏం చేస్తామని. చూసారా? బైబిల్లో ఏం రాబడింది తెలుసా? ఏం రాబడింది చెప్పండి? ఆయనకు తెలుసు ఆయన ఏమీ చేయాలో. నేను చెప్తున్నాడు, కూర్చున్న వాళ్ళు ఏం సలహా ఇస్తారు యేసు ప్రభుకి? ఇంట్లో డబ్బులు లేవు, ఇప్పుడు అప్పుల్లో ఉన్నాం, ఏం చెప్తావు ఆయనకి? ఈ జీతం ఏం చేస్తాం ప్రభువా? ఈ జీతంతో ఏమవుతుంది చెప్పు నువ్వు? ఆయన సంపాదించిందా, ఆమె ఇంత అట్లా చెప్తున్నారు కాబట్టి లేవు డబ్బులు. వాళ్ళ మాదిరి సలహా ఇస్తున్నారు కాబట్టి దినమంతా యేసు ప్రభు ఎదుట, అందుకే లేవు. ఏం చెప్పాలి యేసు ప్రభుతో? నీకు తెలుసు ప్రభువా, నువ్వు ఏం చేయగలవో అద్భుతం చేసి, నీ సామర్థ్యమైన కార్యం చేసి వీళ్ళందరికీ భోజనం పెట్టు. చెప్పాల్సింది ఏం తెలుసా? మీరు నేను నోరు తెరిచి, నేను బీదరికాన్ని చూడను, నువ్వు బీదోడైపోయావు చాలు ఇంకా ఈ సృష్టిలో, నీకు పుట్టినా నేను ధనికుడినే ఉండా. ఈ బీదరికం తాత్కాలికం, నా ముందర ఉండేది. నీ ఐశ్వర్యం నా ఐశ్వర్యము, నీతో పాలి భాగస్తుని నేను. మరణం ద్వారా నువ్వు ఆస్తిని నా కొరకు కొన్నావు, నేను ఈ భూమి మీద ఆస్తి పడే ఉంటాను. దినమంతా దేవుని ఎదుట నోరు తెరిచి చెప్పాల్సిన మాటలు ఇవి. నువ్వు ఆయనతో అన్నావు అనుకో, ఏం చేస్తావు ఇవి? నువ్వు అవిశ్వాసంలో బ్రతుకుతున్న వ్యక్తివి. నువ్వు నీ ముందున్న జీతం మీద, నీ దగ్గర ఉన్న డబ్బు మీద ఆధారపడి బ్రతికే వ్యక్తివి నువ్వు. ఎవరు తన జీతం మీద ఆధారపడి బ్రతుకుతారో వారు ఎప్పుడు ధనికులుగా ఈ భూమి మీద. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు నువ్వు యేసుప్రభు నమ్ముకొని ఉంటే, జీతం నీ ఆధారం అయితే, నువ్వు ఎప్పుడు ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించలేవు. ఐశ్వర్యం నీ దగ్గర ఉండదు. నీ ఊపిరిలో అనుక్షణం ఉండాల్సిందే, నువ్వు నా ఆధారం, నువ్వు నా ధనంవే, నేను బీదరికాన్ని చూడు నా జీవితంలో అనేది నువ్వు లోపలికి తెచ్చుకుంటే,
ఏ దేవుడు అబ్రహాంని తన గిన్నె నిండి పొర్లుతడు చేశాడు, అదే దేవుడు నా జీవితంలో ఆస్తినిచ్చే బాధ్యత కలిగి ఉన్నాడు. జీతం కాదు మన ఆధారం, నీ ఉద్యోగం కాదు నీ ఆధారం. వింటానండి, నేను ముందు చెప్తాను మీకు. ఓకే. సో నా దేవుడు ఎట్లా వాడు, ఎందుకు చెప్తున్నా ఈ విషయాలని? నా దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు పిల్లరా. అదే దేవుణ్ణి నేను కలిగి ఉన్న, అబ్రహాము కలిగి ఉన్న దేవుణ్ణి. ఓకే. సరే, నిన్న వారం మనం చూసుకున్నాం, ఇస్సాకు దేవునితో అడుగుతాడు, మనం ఎప్పుడు బలికి పోయినా తండ్రి కట్టెలు ఉంటాయి, కత్తి ఉంటుంది, కత్తి ఉంటుంది, అగ్గి ఉంటుంది, జంతువు కూడా ఉంటుంది, బలి ఇచ్చే జంతువు. ఈసారి జంతువు లేదే, ఈసారి బలి పశువు లేదే, లేకుంటే బలి ఇచ్చే ప్రాణి లేదే అని అడిగాడు ఇస్సాకు. మంచి మాట చెప్పాడు అబ్రహాం అన్నాడు, ఆయన యెహోవా, చెప్పండి, ఏమై ఉన్నాడు ఆయన? యెహోవా ఈరే. ఏమర్థము? చాలా 2-3 అర్థాలు ఉన్నదానికి. నాకు 2 అర్థాలు ఈరోజు చెప్పాలని ఆశపడతాను టైంని బట్టి. యెహోవా ఈరే అంటే ఒక అర్థము, అబ్రహాం ఏమంటాడంటే కొండ మీద ఆయన చూసుకుంటాడు అని అర్థం. అంటే దానికి అర్థం ఏమంటే, ఆయన చెప్పింది మనం చేసినప్పుడు ఆయన ఏం చేయాలో ఆయన చేసి చూపిస్తాడు. అంటే అబ్రహాం ఏమంటాడు ఇస్సాకుతో అంటే, మనం కొండ మీదకి ఎక్కమన్నాడు ఆయన బలి ఇచ్చేదానికి. మనం అక్కడికి వెళ్తాము, అక్కడ ఆయన చూసుకున్నాడా లేదా? ఎస్. అబ్రహాం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆ సైడ్ నుంచి ఎవరు బయలుదేరారు? చెప్పాలి, ఎవరు బయలుదేరారు ఆ సైడ్ నుంచి? మీకు గుర్తు లేదనైనా ఎవరు బయలుదేరారు? గట్టి చెప్పండి, ఎవరు బయలుదేరారు? మీకు ధైర్యం లేదు చెప్పేదానికి. పొట్టేళ్ళు బయలుదేరింది అక్కడి నుంచి. దేవుడు ఏం చేశాడు? పొట్టేళ్ళు, అదే యెహోవా ఈరే అంటే. ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళారో, అబ్రహాం కత్తి ఎత్తినప్పుడు దేవుడు అన్నాడు, ఆల్రెడీ రెడీ. ఏంది? బలి పశువు. అందుకే యెహోవా ఈరే అనగా రెండో అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో జెహోవా జైరే అంటే గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. రెండవది ఏంటి? దేవుడు మన యొక్క ప్రొవైడర్. ఏమంటారు? సమకూర్చేవాడు, ప్రొవైడర్. ఇంగ్లీష్లో చాలా మంచి దీనికి అర్థం ఉంది పిల్లరా. ప్రొవైడర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రొవిజన్ అనే పదం నుంచి వచ్చింది. ప్రొవిజన్. మన దేవుడు ఎవరు? ప్రొవైడ్ చేసేవాడు, ప్రొవిజన్ ఇచ్చేవాడు. ప్రొవిజన్ అంటే ఏంటంటే, ప్రో అంటే ముందే, ప్రో అంటే ఏదమ్మా? ముందే. విజన్ అంటే ఏంటి? చూడ్డం. నా దేవుడు ఎట్లా వాడంట? ముందే చూసే దేవుడు. ముందే చూసే దేవుడు. ఏంది చూసే దేవుడు? ముందే. నా అవసరమేమో ముందే చూసేసే దేవుడు. ఈ సృష్టి పుట్టక ముందే నా అవసరతను చూసి తన కుమారుణ్ణి తన మనసులో బలి ఇచ్చిన దేవుడు ఆయన. అందుకే ఆయన యెహోవా మై ప్రొవైడర్. మీకు నాకు కూడా ఇదే గుణం కలిగి ఉండాల. అర్థమైందా పిల్లరా? ముఖ్యంగా పురుషులకు ఈ గుణం కలిగి ఉండాల. ఏ గుణము? యెహోవా జైరే అంటే ఈరే అని తెలుగులో అంటాం. ప్రొవైడర్, ప్రొవిజన్, ముందే చూడ్డం. ఈరోజు చాలా కుటుంబాల్లో కొట్లాట్లు ఎందుకు? భార్యాభర్తల మధ్య చెప్పాలంటే నేను ఆశపడతాను. ఎందుకు కొట్లాట్లు? భర్తకి అలవాటు లేదు. ఏ అలవాటు? తన తండ్రికి ఉన్న అలవాటు, వారి తండ్రికి ఉన్న అలవాటు. ముఖ్యంగా క్రైస్తవులుగా ఉంటే మీరు, భార్య చెప్పేంతవరకు, ఏం చెప్పేంతవరకు? బ్యాళ్ళు అయిపోయినాయి, చక్కెర అయిపోయింది, ఇంకేమమ్మదా చింతపండు అయిపోయింది అని చెప్పేంతవరకు ఈయన ఏం చేయడు? తేడు. అందుకే కొట్లాటలు అమ్మా కదా. కొంతమంది ఇళ్ళల్లో ఆమె డబ్బా తెచ్చి చూపించేంత వరకు తేరు కదా. సో మీరు ఎట్లుండాలి పిల్లరా? దేవుని బిడ్డలము. డబ్బా ఎప్పుడు మన ఇంట్లో ఖాళీ కాకూడదు, డబ్బా చూపించకూడదు భార్య. అర్థమవుతుందా? ఎట్లుండాలి? నేను ప్రొవైడర్స్, మీరు నేను ప్రొవిజన్ కలిగి ఉన్నా. ముందే బిఫోర్ సీయింగ్, ఆ నేచర్ మనకు కూడా ముందే మనము సిద్ధపరిచి ఉండాల. లేకుంటే అందువల్లే అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. చాలామంది ఇళ్ళల్లో విసుక్కొని సనుక్కొని గొనుక్కున్నాక తెచ్చిస్తూ ఉంటారు. అట్లా ఉండకూడదు పిల్లరా. నా దేవుని గుణం అది కాదు. ముందే రెడీ కల్లా క్రిస్మస్ రాకముందే
అక్టోబర్లోనే చీర తేలా. కింద చూస్తున్నాడేమో వెంకటేష్, పైన చూడమమ్మా ఇట్లా మాటలన్నీ. మగవాళ్ళు ఎందుకో తల కిందకి తెచ్చుకుంటా ఉన్నారు. అక్టోబర్లోనే వచ్చేసేలా. అర్థమవుతుందా? కొంతమంది అక్టోబర్లోనే మొదలు పెడతారు, ఈసారి క్రిస్మస్కి ఏం కొంటామో ఏం లేదో, డబ్బులు చూస్తే లేవు అంటే ఆమెను ముందే. సో అందుకే ఆమె చాలామంది నాకు కంప్లైంట్ చేస్తారు, సార్ నెల కూడా ఉండదు సార్ ఇంట్లో, మాటికి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోవాలంటుంది, నెల కూడా ఉండదు. మన ఎవరో ఆమె ఫోన్ చేసి ఒక్క నెల చూపిండి సార్, మీ పెళ్ళైనాక ఒక నెల పూర్తిగా ఉండి చూపిండి అంటున్నాం. నాకు మీరే పెళ్లి చేసి చూపిండి. ఎందుకుంటుంది ఆమె? ఇతను ప్రొవైడ్ చేసేవాడు కాదు కదా. టంగా అని గిన్నెలు మోగేంత వరకు తేడు, ఖాళీ అయ్యేంత వరకు. అందుకని ఆటికి పోతున్నాం, యాటికి రజా పోతుంటావా లేదా? పోద్ది. ఇప్పుడు ముందే కష్టాల్లో ఉన్నాడు కదా. ఎందుకు పోతుంది వాళ్ళ అమ్మ నాయనింటికి? ఆడని ఆల్రెడీ రెడీగా ఉంటాయి కాబట్టి కదమ్మా. అంతే చేస్తారు లేదా మీరు? పాప ఫోన్ చేసింది అనుకోండి, మా ఇంట్లో అదే చేసేది మేము. వాటి నుంచి ఫోన్ వస్తానట్లే ఏమి పడదు, సరుకులు అన్నీ ఉన్నాయా లేదా, ఏమేమి కావాలో అన్నీ తెచ్చి పెట్టేస్తాం టేబుల్లో. వాళ్ళు వచ్చినప్పుడు ఏం కొద ఉండకూడదు, ఏం తినాలా తాగాల, నిప్పట్లు చప్పట్లు ఏంటంటో అన్నీ. అమ్మా మా పాప వచ్చినప్పుడు అందుకే నెల పోయేది వాళ్ళ ఇంటికి. ఎందుకు? ఈ ఏం తేడు, ఏంది తేడు, ఏందో మాట్లాడుతూ ఉంటాడు, ఇదిలే అని. అందుకే కూతుర్లు ఎప్పుడు ఎక్కడ పరిగెత్తారు? తండ్రి ఇంటికి. ఉషా ఇట్లే చూస్తాను, అది నేను అందుకే వచ్చాను. రేపే నీ ప్రయాణము. మీ నాయన రాలేదేమో ఈరోజు. ఓకే, ఎనీహౌ వింటున్నారా నేనేం చెప్తున్నాను? నా దేవుడు ప్రొవైడర్ ప్లరా, యెహోవా ఈరే. అటువంటి గుణము మీరు నేను కలిగి ఉండాలా. దేవుడు ఎప్పుడు మీకు నాకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు ప్లరా. ఓకే, ఆ యొక్క యెహోవా ఈరే గురించి నేర్చుకున్నాం. ఈ సాయంకాలము నేను ఇంకో గుణాన్ని చూపించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని ఆశపడుచున్నా, మీరు ఇంకా బీదరికంలో ఉండకుండా బయటపడేదానికి. ఓకే, 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయంలో ఇంకో పేరు దేవునికి పెట్టబడిన పేరు ఆల్మైటీ గాడ్. తొందర చదవాల, 17:1 చదివేసి నేను ముందుకెళ్తాను ఫటాఫట్. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏమంటమా? నేను సర్వశక్తి గల దేవుడు. ఇంగ్లీష్లో పెట్టండి ఆయన, ఇది ఆల్మైటీ గాడ్. దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని? ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుణ్ణి నేను. ఓకే, దీనికి అర్థం ఏమంటే, హీబ్రూ బైబిల్లో మీరు చదివినప్పుడు సర్వశక్తి గల దేవుడు అంటే ఎల్ షడాయ్. చెప్పండి, ఎల్ షడాయ్. మనం ఎల్ షడాయ్ అంటాము తెలుగులో, ఈజీగా. సో ఏం పేరు? దేవుని పేరు సర్వశక్తి మంది, ఆల్మైటీ గాడ్. ఇక్కడ ఏమంటున్నాడు అబ్రహాంతో దేవుడు? ఏమన్నాడు? 17లో తెలుగులో పెట్టినాను. అబ్రహాము 99 వారైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు అంటే ఆల్మైటీ గాడ్ని, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండుము. ఏంటి నిందారహితుడుగా? నిందారహితుడుగా అంటే ఇది కాదు, మనం తప్పులే చేయమని కాదు. మనతో తప్పులు అవుతా ఉంటాయి, ఎవరు పర్ఫెక్ట్ లేదు. మీరు నేను మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. ఓకే, ఎందుకంటే చాలాసార్లు పర్ఫెక్ట్గా అంటే ఏ తప్పు చేయనప్పుడే ఆయన నో అది కాదు ఇక్కడ అంటాండి. ఇది ఏమంటాడు తెలుసా? నిందారహితుడుగా అంటే పూర్ణ హృదయంతో నా కొరకు బ్రతుకు అని అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏంటి నిందారహితుడుగా అంటే, నేను చెప్పింది నువ్వు చెయ్యి, అది దేవుడు కోరుకుంటాడు. అది ఎప్పుడు దేవుడు మీతో నాతో ఎందుకు కోరుకుంటాడంటే, ఆయన ఏదో కాదు, ఆయన చాలా చేయాలని కోరుకుంటున్న దేవుడు. అందుకే ఆయన చెప్పినట్లు మనం చేస్తే ఆయన ఏం చేయాలనుకున్నాడో అది నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఈ యొక్క వాక్యంలో ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు అబ్రహాంకి? అబ్రహాము 99 ఏండ్ల వాడు. ఇక్కడ ఏం రాయబడింది? ఏం ఇవ్వాలనుకుంటున్నాడంట? తెలుగులో పైకి పోయినా పైకి ఇట్లా నాకు చూడండి, ఇక్కడ చూస్తే నిందారహితుడుగా ఉండుము. ఇక్కడ చూసినట్లయితే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను ఏం చేస్తాడంట? నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నిన్ను అత్యధికంగా నేను అభివృద్ధి పరుస్తా. ఎన్నేళ్ళలో?
99 ఏళ్ళలో దేవుడు ఏమంటున్నాడు? నేను చెప్పింది నువ్వు చెయ్యి, నిన్ను అభివృద్ధి పరుస్తా. దేవుడు ఇది అన్నాడు అబ్రహాంతో, అబ్రహామా 99 ఏళ్ళయ్యా, చాలా కష్టమే ఈ వయసులో, నువ్వు అర్థం చేసుకోగలవు, ట్రై చేస్తాను, నా చేత నేనంతా చేసి చూస్తాను అనడం లేదు. పోనీ ఇది కూడా అనడంలే, అబ్రహామా 99 ఏళ్ళు ట్రై చేస్తా, ఒకరినో ఇద్దరినో యాడ్ చేస్తా, సరేలే ఒకరిని మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితి ఏం చెప్పాల్సింది? దేవుడు యాడ్ చేస్తానని చెప్పాల్సిందే. నువ్వు బైబిల్లో యాడ్ అని చూసుకో, బైబిల్ అంతట్లో దేవుడి నోట్లో యాడ్ అనే పదం ఉండదు. ఏం పదం ఉండదు తెలుసా? మల్టిప్లై. 99 ఏళ్ళలో దేవుడు అంటున్నాడు, నిన్ను మల్టిప్లై చేస్తాను, నీకు పిల్లల్ని ఎంతమంది ఇస్తానంటే, ఇంకో చోట అంటాడు, దుమ్ము మాదిరి ఉంటారు నీ పిల్లలు. దుమ్ము మాదిరి అంటే గుణం కాదు, దుమ్ము ఎట్లయితే ప్రపంచంలో దుమ్ము ఉంటుందో అంతమంది పిల్లల్ని ఇస్తాను నీకు. ఇంకో చోట అంటాడు, ఇసుక రేణు, ముందు చూడండి, ఇసుక రేణు వల్ల నీ పిల్లలు ఉంటారు. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? 99లో. ఇంకో చోట అంటాడు, ఆకాశ నక్షత్రాల్లా నీ పిల్లలు ఉంటారు. అబ్రహాంకి ఆ టైంలో దేవుడు ఒక్క బిడ్డ ఇచ్చినా హ్యాపీనే. అబ్రహాం కదమ్మా సంతోషించేవాడు, ఒక్క బిడ్డ చాలు. కానీ దేవుడు అంటాడు, నో ఒక బిడ్డ. ఎంతమంది బిడ్డలు నీకు? అది నా దేవుడు. ఆ దేవుడు నా దేవుడు కాబట్టి ఈ సాయంకాలం మీ ముందర చెప్పబడుతుంది. ఇది ఆయన చెప్పమని నాకు పంపించాడు మీ ముందుకి. 99 కాదు, 199 ఏండ్లున్న అబ్రహాంకి దేవుడు పిల్లల్ని ఇగల దేవుడు. నా దేవునికి ఈ సృష్టిలో అసాధ్యమైనది ఏదీ లేదు మా. ఆయన చేయలేనిది ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగల దేవుడు. అందుకే ఏం పేరు ఆయనది? ఏం చదువుకున్నాం మనం? ఆల్మైటీ. ఆయన సర్వశక్తి గల దేవుడు. అర్థమవుతుందా నీకు నాకు ఈరోజు ఏ సమస్య, ఏ బీదరికమే, కష్టం, ఏదున్నా కూడా దేవుడు 99 ఏళ్ళ వ్యక్తికి ఇసుక రేణువుల ఆకాశ నక్షత్రాలంత సంతానం ఇచ్చి ఈరోజు కూడా పుడుతున్నారు ఆయనకి బిడ్డలు. మీరు నేను ఆయన బిడ్డలమే. ఏం చేయలేడు ఆ దేవుడు? ఎందుకు ఆయన చెప్పినట్లే చేయవు? ముఖ్యంగా డబ్బు విషయంలో, ఎందుకంటే ఫైనాన్స్, అబండెన్స్ గురించి అన్ని విషయాల్లో ఇచ్చే దేవుడు ఆయన. ఓకే, ముందుకు వెళ్దాం. రెండో అర్థం ఏంటి? హిబ్రూలో ఏమర్థం అని చెప్పాను నేను? ఎల్ షదాయ్. ఎల్ అంటే సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్, లేకుంటే దేవుడు అని. ఏం సెల్ఫ్ సఫిషియెంట్ అంటే స్వయంభవుడు, ఆయన ఉన్నవాడు అంతే. హీఈస్ ఎగ్జిస్టింగ్, నో బడీ క్రియేటెడ్ హిమ్. ఆయన ఎవరు సృష్టించలే, ఆయన ఉన్నవాడు. ఓకే, సో అది అర్థము ఎల్ అంటే. షదాయ్ అంటే తల్లి రొమ్ము అని అర్థం. ఓకే, దీనికి ఇంకో వాక్యం చదివి ముందుకెళ్దాం. ఆదికాండము 49:24 నుంచి చదువు. ఫటాఫట్ చదవాలి నాయన, లేట్ కాకూడదు. ఎవరైనా ఫాస్ట్గా చదవండి. ఆదికాండం 49:24, 49:24-20. తొందరగా చదవాలా? మైక్లో చదవండి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాణ్ణి. ముగ్గురు తీసుకొని పెట్టుకోండి నాయన. మీరు ఎందుకు ఇంత టైం చేస్తున్నారు? 49:24 చదువు నాయన. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన. ఇది యాకోబు యోసేపును ఆశీర్వదిస్తున్న సమయము. ఆశీర్వదిస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు. ఏ మాటలైతే అక్కడ దేవుడు చెప్పాడో, నేను ఎల్షదాయనని చెప్పు నాయన. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇజ్రాయేలునకు బండయు మేపడి వాడును ఆయనే. 20 చదువునేనా. కింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించి సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. చూసారా పిల్లరా? ఇక్కడ ఆ మాట యోసేపుని దీవిస్తూ యాకోబు పలుకుతున్న మాటలో ఏమంటున్నాడు? సర్వశక్తి గల దేవుడు అని ఇక్కడ చెప్తున్నాడు. చూసారా? ఏం చేస్తాడంట ఆయన? క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ. ఏంటి కింద దాగి ఉన్న అగాధ జలములు అంటే? నా దేవుడు ఎట్లా వాడంటే పిల్లరా, భూమిని పగలగొట్టి మీకు నాకు దీవెనలు ఇచ్చేవాడు. బైబిల్లో మీరు చూస్తే నోహా సమయంలో 40 రాత్రులు 40 పగలు నీళ్ళు వచ్చాయి, వర్షం పడింది. ఎందుకు తెలుసా అన్ని నీళ్ళు వచ్చాయి? కేవలం వర్షం వలన కాదు,
మీరు చూస్తే భూమి లోపల నుంచి కూడా దేవుడు నీళ్లు తెప్పించాడు పిల్లరా. అందుకే అంత జలం వచ్చి సర్వం నాశనం అయిపోయి కేవలం ఒక కుటుంబము వారితో పాటు ఉన్న జంతువులు మాత్రం మిగిలే. దేవుడి యొక్క మాటలు వినండి. దేవుడు అంటున్నాడు, నిన్ను తెలుగులో అగాధ జలముల దీవెనలు, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతో నేను నింపుతాను పిల్లరా. భూమి కింద అందుకే దేవుడు బంగారు వజ్రాల్ని, పెట్రోల్, డీజిల్ అన్నీ పెట్టిండి. ఎవరి కోసం తెలుసా? మిమ్మల్ని నన్ను దీవించాలని, తన బిడ్డల్ని దీవించాలని. దేవుని బిడ్డలుగా మనం తీసుకోక అనుభవిస్తున్నాం సమస్యల్లో, కానీ మీ కొరకు నా కొరకు ఇవన్నీ దేవుడు ఇచ్చిండేది. అదే ఇక్కడ కింద చూస్తే మీరు, స్తన్నముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన. ఇక్కడ చూస్తే గర్భముతో నిన్ను దీవించు, నీ స్తన్నములతో స్తన్నముల దీవెనలతో. ఎల్ అంటే దేవుని యొక్క స్వయంభవుడు ఆయన అని చెప్పేసి అర్థం. షడాయ్ అంటే స్తనములు అని అర్థం, అంటే యాక్చువల్గా తల్లి రొమ్ము అని అర్థం. ఎందుకు ఈ యొక్క దీవెనలతో దేవుడి యొక్క పదాన్ని, పేరుని మెన్షన్ చేశాడంటే షదాయ్ అంటే అర్థం అది. మీకు నాకు బాగా తెలుసు, తల్లి తన బిడ్డకు తన పాల ద్వారా సర్వాన్ని ఇస్తుంది పిల్లరా కదా. ఏమేమి ఉంటాయి పాలలో? ఆ బిడ్డకి ఇంకేమి బయట నుంచి తీసుకొచ్చిన పనుల, నీళ్లు కానీ, ముఖ్యంగా ఈ కాలంలో అయితే, ఇప్పుడుండే జనరేషన్లో, ముందు జనరేషన్ వేరే అనుకున్న, ఇప్పుడు కనీసం 6 months అన్నా కూడా తల్లి పాలలో మేము చూస్తాం నీళ్ళు, ఏది ప్రోటీన్ అవసరంలా, విటమిన్ అవసరంలా, కాల్షియం అవసరంలా, ప్రతిదీ ఆ పాల ద్వారానే బిడ్డకి వెళ్తుంది. అంతేగా నిజమా అని చెప్తాను. అది సపరేట్గా ఏం కదా మనము కదా. పాలు మానిపించిన తర్వాత ఆ నీళ్ళు వస్తుంది. చూడండి ఎంత గొప్ప దేవుడో, ఎలా సృష్టించాడు చూడండి దేవుడు. పాలలో సమస్తం పెట్టాడు పిల్లరా. బిడ్డ యొక్క జీవితానికి కావలసినవంతా, తన శరీరానికి కావలసినవి దేవుడు మీ కొరకు నా కొరకు కూడా తల్లి రొమ్ములా పని చేస్తాను అంటున్నాడు. అంటే సమస్తం మనకు కావలసిన సమస్తాన్ని, మనకేమేమి కావాలా? ఆత్మీయంగా ఆశీర్వాదాలు కావాలా, ఆర్థికంగా ఆశీర్వాదాలు కావాలా, మానసికంగా కావాలా, జ్ఞానం కావాలా, తెలివితేటలు కావాలా, బుద్ధి కావాలా, వివేకం కావాలా, వివేచన, ప్రతి క్షణము ప్రతి అవసరత మనకు ఉంది పిల్లరా. అంటే దేవుడు ఏమన్నానంటే, నేను నీ ప్రతి అవసరత తీర్చే దేవుణ్ణి. అబ్రహమా, నేను ఎల్ షదాయిని, నేను చెప్పినట్లే చెయ్యి, నీ కొరకు నేను చేయలేనిది ఏదీ లేదు. నేను ఎల్ షదాయిని అంటే తల్లి రొమ్ముని. అంటే బిడ్డకు తల్లి ఎలా సమస్తము సప్లై చేస్తుందో తనలో నుంచి, నేను ఎల్ షదాయిని, నేను నీకు సమస్తాన్ని ఇచ్చే దేవుణ్ణి, నీకు కొదవ లేకుండా చూసుకునే దేవుణ్ణి. అటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాం పిల్లరా. అందుకే నా ప్రెషర్ని, చిన్న బిడ్డ ఎవరి మీద వేస్తుందో ప్రెషరు? తల్లి మీద వేస్తుంది కదా. నేను ఈ జ్ఞానం కలిగి ఉండాలా. చాలామంది క్రైస్తవులు కూడా ఇది అర్థం కాదు పిల్లరా. దొరికిన వాళ్ళు అందరి మీద ప్రెషర్ వేస్తూ ఉంటారు. నా భారం ఎవరి మీద వేయాలా? దేవుని మీద. ఆయన సృష్టించినదే ఆయన భారాన్ని మోసేదానికి. చాలా కుటుంబాల్లో నేను చూశాను. ఈవెన్ దేవుని తెలిసిన వాళ్ళు కూడా తల్లిదండ్రులను పీడించుకొని తింటా అంటారు పిల్లరా. ఇన్లాస్ని, లైక్ అత్తమామల్ని ఏడిపిస్తూ ఉంటారు. నేను చూసే 40-50 ఏళ్ళైనా కూడా వాళ్ళ మీదే ఆధారపడే వాళ్ళు ఉంటారు. ప్రెషర్ వాళ్ళ మీద వేస్తుంటారు. లేదు పిల్లరా, నేను రక్తంతో కొనబడిన దేవుని బిడలం. నా ప్రెషరు దేవుని, వాళ్ళు అట్లా ప్రేమతో ఇస్తే అది వేరే విషయం, కానీ నేను తీసుకోద్దనడంలో మీకు. తల్లిదండ్రులు వాళ్ళు ఎవరు పెడతారు? వాళ్ళు పిల్లలకే పెడతారు. కానీ ప్రెషర్ వేసి వాళ్ళ జీవితాల మీద మనం అట్లా చేయకూడదు పిల్లలు. నా ప్రెషరు దేవుని మీదే వేయాల్సిందే. దేవుని మీద నువ్వు భారం వేసేది మొదలు పెడితే, నేను మీకు చెప్తున్నా పిల్లరా, నీ జీవితంలో ఏ ఏరియాలో కూడా నువ్వు కొదవలో ఉండవు. నేను అనుభవించి చెప్తున్నా, ఏదో కథగా చెప్పడము. నాకు బాగా గుర్తుంది, నేను ఢిల్లీ నుంచి అనంతపురంకి వచ్చినప్పుడు ఈ ఎల్ షదాయితో ఇక్కడ రావడం. హలో, మేము కాలు పెట్టినప్పుడు మా పరిస్థితి మాకు తెలుసు, ఎటువంటి పరిస్థితి ఉన్నాం మాకు. ఎందుకంటే ఉద్యోగం లేదు, పిల్లలు ఉన్నారు, తినాలా, అప్పుడు ఎవరు లేరు, మీరు ఎవరు లేరుడా, నలుగురు. అర్థమవుతుందా? ఈ రొమ్మే మమ్మల్ని నడిపించింది పిల్లరా. నేను చెప్తున్నా మీకు, ఈరోజు వరకు మేము ఎక్కడ చేయి చాపకుండా సేవలో కానీ, మా వ్యక్తిగత జీవితంలో కానీ, ముఖ్యంగా సేవలో
నాకు బాగా గుర్తు. నేను పొద్దున్న మెసేజ్ రాసుకుంటప్పుడు కృతజ్ఞతలు చెల్లించాను దేవునికి. ఈ రోజు వరకు నేను చేసి ఆపింది లేదు ఎక్కడ కూడా. ఇది చేయండి చర్చ్ కోసము, ఫ్యాన్ కొనాలా, చైర్లు కొనాలా, స్పీకర్ కొనాలా, లేదంటే కరెంటు బిల్ కట్టాలా. మీరు కూడా చూసారు 12 ఏళ్ళు నా నోట్లో ఎప్పుడు రాదు మీ దగ్గర ఇది ఇండి అది ఇండి ఇది అని. నేను ఎందుకంటే నాకు అర్థమైంది ఎవరి మీద నేను ప్రెషర్ అయ్యాలో. ఆయన కూడా తల్లి రొమ్ములాగా మాకు కావలసినవన్నీ ఇస్తూ, మనకు కావలసినవన్నీ ఇస్తూ. ఇంకోటి చెప్తున్నా మీకు, దేవుని మహిమ కొరకు చెప్తానా, గర్వంతో కాదు. ఆయన ఎంత మంచి దేవుడో నువ్వు అర్థం చేసుకోవాలని. ఈ సంఘం నుంచి వేలు లక్షలు పంపించాం మనం. ఎందుకు తెలుసు, ఆయన తక్కువ చేయని దేవుడు. నేను నా జీవితంలో అనుభవిస్తున్నా ఆయన కృపను. నేను ఇంకా చాలా చేయాలి. ఇంకా అంటారే ఇంకా స్టార్ట్ చేయలేదు మనం. ఇంకా ఏలోనే ఉన్నాం, ఏబీలోనే, జట్టు వరకు పోలా. బట్ అట్లీస్ట్ నేను చూస్తున్నా ఆయన కృపని పిల్లరా. ఆయన మీద భారం వేసినప్పుడు మీరు చూసింటారు, ఎప్పుడైనా ప్రెషర్ వేసాను మీ మీద. నేను చెప్తాను అంతే, ఇదిగోమ్మా నువ్వు ఇది చేయాలా, డబ్బు విషయంలో టైత్ చేయాలా, నువ్వు ఎందుకంటే నాకు తెలుసు ఆత్మీయ తండ్రిగా మీరు బీద స్థితిలోకి వెళ్తారు. టైత్ ఈయన వాళ్ళు ఎప్పుడు కష్టపడతారు పిల్లరా. ఎందుకంటే అది దేవుని ప్రిన్సిపల్. నేను చెప్తాను, సంజయిస్తా. ఈకుంటే ఎవరు నా శత్రువులు కాదు. చాలామంది ఉన్నారు ఈయనోళ్ళు. నేను ఎవరికి ప్రెషర్, నా వాక్యం చెప్పండి నా పని, మీ మీద ప్రెషర్ అయ్యాను నేను. చాలామంది 10-12 నుంచి ఈయనోళ్ళు కూడా నేను ప్రెషర్ అయ్యాను. వాళ్ళు నాకు చాలా ఇష్టం. ఎప్పటికీ నేను పర్సనల్ ఇది డిపెండ్. కానీ నా పాస్టర్గా నేను నా పని ఏంటి, ప్రీచ్ చేయడము, మీకు వాక్యం చెప్పడము, ముందుకు వెళ్ళిపోవడము. కానీ మీకు ఒక మాట చెప్తున్నా, ఆ రొమ్ము నేను ఎప్పుడు ఆనుకొని ఉన్నా. ఈరోజు కూడా ఏ సంఘంలో ఏం కుదరలేదు పిల్లరా. నిన్న కూడా మీకు చెప్పకూడదు కానీ కొద్దిగా నేను ఎమోషనల్ ఎక్కువ. నిన్న కూడా ఒక సంఘం వాళ్ళు ఫోన్ చేసి నేను చెప్పా, చర్చ్ ఉంది మీకు ఇచ్చేదానికి, మీకు ఇంకా ఈ సంఘం కడతాను, చర్చి కడతాను అట్లా. ఓకే, ఈ పిల్లని చెప్పాను నేను. ఓకే, జస్ట్ ఎందుకంటే మనం కాబట్టి, మన కుటుంబం కాబట్టి చెప్తున్నా, ఏదో అట్లా కాదు. ఐ మీన్ లైక్ ఎస్, నేను ఎవరో ఫోన్ చేసి బ్రదర్ ఇది చేయాలా, ఇది చేయాలా. నేను చెప్పా, మేము ఉన్నాం, మన దేవుడు మనకు తోడున్నాడు. ఎందుకంటే ఆ ఇల్లు కూడా దేవుని ఇల్లే పిల్లరా. సో ఎందుకు చెప్తారు, మనం ఇచ్చాం కానీ దేవుడు నిజంగా చెప్తాడు. ఎప్పుడు చేయి చాపి ఎవరి దగ్గర కూడా ఈ భూమి మీద ఇంతవరకు నేను ఇది కొనాలా, నాకు ఇది లేదు, ఇవి తేలా, ఇయ్యండి. నాకు చాలామంది నా ఫ్రెండ్స్ పాస్ నువ్వు అనౌన్స్ చేయకుండా ఎట్లా పడదా, వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకో నాకు ఈ మధ్య కొంచెం చెప్తున్నాను, ఇవి కొనాలా అవి అని చెప్పి. ఎందుకంటే ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ డబ్బులు ఏమని. ఎందుకంటే మీ మీద ఆధారపడితే నాకు తెలుసు నా జీవితం ఏమైపోతుందో. నేను ఎవరి మీద ఆధారపడాలో నాకు బాగా నేర్చుకున్నాను పిల్లరా. ఓకే, ఎనీహౌ. సో ఈ విధంగా నా దేవుడు సమస్తాన్ని సమకూర్చేవాడు. ఆయన నమ్ము నువ్వు. ఓకే, సరే. కొత్త నిబంధనల నుంచి ఒక ముఖ్యమైన వాక్యాన్ని ఈరోజు నేను పెట్టి ఈ సిరీస్ని సమాప్తం చేయాలని ఆశపడుచున్నా. ఓకే, ఏంటది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఇంగ్లీష్లో పెట్టినాను. ఎక్కడ ఈ పాప? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఇంగ్లీష్లో పెట్టినాయన. థ్యాంక్ యూ జీసస్. తెలుగులో చదవండి, ఇంగ్లీష్లో కూడా చదవండి. తొందర రాళ్ళనైనా బయటకు పోయాలి. ఈ ముఖ్యమైన వాక్యం మీరు వింటున్నారు ఇప్పుడు. బయట ఉండకండి ఎవరు. చదువునైనా తెలుగులో చదివేసి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చూసారా పిల్లరా, ఏమంట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చాలా చాలా ముఖ్యమైన వాక్యం ఇది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, ఇంగ్లీష్లో పెట్టాలి నాయన, క్రీస్తు యేసునందు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. జాగ్రత్త వినండి. ఇంగ్లీష్లో చాలా చాలా బాగా రాయబడింది ఈ వర్డ్స్. తెలుగులో ఎందుకు కొద్దిగా అట్లా లేదు. కానీ ఇక్కడ చూస్తే బట్ మై గాడ్, అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు దేవుణ్ణి? మై గాడ్. చూడండి ఎంత పర్సనలైజ్. పౌలు యొక్క హృదయంలో దేవునికి ఎటువంటి స్థానం? నా దేవుడు, మై గాడ్. మీరు నేను అది చెప్పేవాళ్ళమే ఉండాలి. నా దేవుడు, మై గాడ్. ఓకే, అనుక్షణము నీకు ఎప్పుడు గుర్తునాలా? ఎస్, భర్త, భార్య, పిల్లలు అందరూ ఉండొచ్చు నీకు, కానీ ఎప్పుడు నీ యొక్క గుండెల్లో మై గాడ్, నా దేవుడు. ఎస్, ఈ లోకంలో అందరూ వదిలేసి పిల్లరా, చనిపోయి వెళ్ళిపోవచ్చు భర్త, భార్య, పిల్లలు. ఎవరు తెలుసా పోనివాడు? ఈవెన్ కబ్రస్థాన్లో కూడా మనతో ఉండేవారు ఎవరు తెలుసా? మై గాడ్. ఆ తర్వాత కూడా ఉండేవారు ఎవరు తెలుసా? అందుకే కీర్తనకాడు ఏమంటారు తెలుసా? గాఢాంధకారపు
సంచరించిన నీ అపాయం నేను భయపడను, నువ్వు నా యొక్క. ఆ తర్వాత అంటాడు, నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నేను నివాసం చేయాలి. అట్లా ఉండాలా. ఓకే, పౌలు అంటాడు మై గాడ్. ఇంగ్లీష్ చాలా బాగా రాయబడింది. ఆ తర్వాత చూస్తే రెండోది ఏం రాయబడింది? మై గాడ్ షెల్ సప్లై. చూడండి ఎంత డెఫినెట్. షెల్ అంటే తెలుసా మీకేమో? ఇంగ్లీష్ చదివే వాళ్ళకి అంటే ఏమో ఇస్తాడో ఈడో, ఏమో నమ్ముదాం. నో నో నో, ద డర్టీ ఫెయిత్ అది. షెల్ సప్లై అంటే ఇచ్చే తీరుతాడు ఆయన, డెఫినెట్గా ఇస్తాడు, అబద్ధం చెప్పని దేవుడు. సో మై గాడ్ షెల్ సప్లై ఆల్ మై నీడ్స్. ఎనీ నీడ్స్? ఆల్ మై నీడ్స్ అంటే ఆరోగ్యము, ఆర్థికంగా, నీ భర్తని నీకు తిరిగి ఇచ్చే దేవుడు. ఒకవేళ తప్పు మార్గంలో పోతా అంటే నీ భార్యని తిరిగి ఇచ్చే దేవుడు, ఆరోగ్యంతో నింపి అన్నీ ఇచ్చే దేవుడు. జ్ఞానం, బుద్ధి, వివేకం, వివేచన, ఆలోచనలు మొత్తం తల నుంచి అరికాల వరకు నీకు ఏమేమి కావాలో. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? యేసు ప్రభుని రక్షకుడుగా నువ్వు అంగీకరించి ఉంటే, యేసయ్య ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. ఆయన ఆరోగ్యవంతుడు కాబట్టి నువ్వు నేను ఆరోగ్యవంతులం పిల్లరా. ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి మీరు నేను ఐశ్వర్యవంతులం. ఆయన అన్ని నామముల కన్నా పై నామం కలిగిన వాడు కాబట్టి మీరు నేను ఆ నామం కలిగిన వారము. హలో, ఆయన దగ్గర లేనిదేంది లేదు కాబట్టి నా దగ్గర లేనిదేంది లేదు. ఆయన సర్వం కలిగిన వాడు, నేను సర్వం కలిగిన వాడిని ఆయన నామంలో. అందుకే ఆయన శిరస్సు, నేను దేహాన్ని. ఆయన ద్రాక్షవల్లి, నేను తీగను. ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా ఈ సృష్టిలో. ఎక్కడ? ఈ సృష్టిలో. చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి పోయి కాదు. నౌ యాజ్ జీసస్ ఈజ్ సో ఐ యామ్ ఇన్ దిస్ వరల్డ్. ఇన్ దిస్ వరల్డ్ ఆయన దయ్యాలను పరిపాలించే, దయ్యాల మీద రాజ్యం చేసే దేవుడు, దయ్యాల శక్తుల్ని నాశనం చేసేవాడు. నేను కూడా ఈ సృష్టిలో దురాత్మల మీద అధికారం కలిగి నాశనం చేయడానికి ఉన్నా. యేసు ప్రభువు అందగాడు, నేను నువ్వు అందంగానే జీవించదనుకున్నాం. మనము అందంలోనే జీవిస్తాం. నువ్వు నోరు తెరిచి ఈ మాటలు ఒప్పుకున్నప్పుడు నీ శరీరం టర్న్ అవుతుంది, నీ జీవితం టర్న్ అవుతుంది. ఓకే, ఏం రాబడింది? మై గాడ్ షెల్ సప్లై ఆల్ మై నీడ్స్. బైబిల్లో మీరు చూస్తే ఆది కాండం నుంచి చివరి వరకు ఆయన సప్లై చేసే దేవుడు. ఆయనకి చేయలేనిది ఏంది లేదు పిల్లరా. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఉదాహరణకు చూడండి, దేవుడు అబ్రహాంని పిలిచాడు. నేను ముందర చూడాలి, వినాలా అంకుల్, జాగ్రత్తగా వింటాను, చాలా ఇంపార్టెంట్ విషయం. ముందర చూడండి. ఆయన కొన్ని ఉదాహరణలు ఇస్తా. ఆయన ఎట్లా సమకూర్చే దేవుడు. పౌలు అంటాడు మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. ఎలా? ఉదాహరణకు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. అబ్రహాముని దేవుడు పిలిచాడు 12వ అధ్యాయంలో ఆది కాండంలో. అబ్రహామా రాను, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, గొప్ప జనంగా చేస్తా, నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా అన్నాడు. తెలుసా మీకు ఏమైందో? అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఏముందో తెలుసా? భయంకరమైన 12:10 ఎవరైనా చదువును ఆది కాండము. గొప్ప ఏమంటారు దాన్ని, కరువు ఉంది పిల్లరా. హలో, చదువు. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా అది కాలం నాకు ఏంగా ఉందంట భారం. ఇప్పుడు చూడండి, ముందర చూడండి మీరు. భారంగా కరువు ఉంది. ఎప్పుడు? అబ్రహాంని దేవుడు బయటికి పిలిచాడు. నేను అడుగుతా మీకు ప్రశ్న, దేవుడికి తెలుదా? కరువులో పిలుస్తున్నావయ్యా, పైనుంచి ఏమంటావు నువ్వు? నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, ఎలా చేయగలవు? అదే దేవుడు అంటే, అదే ఎల్ షదాయ్ అంటే, అదే పౌలు అర్థం చేసుకున్న దేవుడు. ఎలా ఐశ్వర్యవంతుడు చేశాడు దేవుడు అబ్రహాంని? కరువు వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఐగుప్తులో ప్రవేశించారని రాయబడింది. ఏం జరిగింది ఐగుప్తులో? బ్యాక్గ్రౌండ్ నేను చెప్తా, చదవకండి, టైం లేదు మన దగ్గర. ఐగుప్తులో ఎంటర్ అవుతూనే బ్యూటీ క్వీన్ కనపడింది. ఎవరికి? ఐగుప్తు రాజు దగ్గరికి ప్రజలు వెళ్ళి చెప్పారు, అయ్యా మా ఊర్లో బ్యూటీ క్వీన్ వచ్చింది. ఎవరు వచ్చింది? బ్యూటీ క్వీన్ వచ్చింది. నేమ్ ఎప్పుడు చూడలేదు స్వామి. అట్లా రాజు అన్నాడు, అటువంటి అందగత్య మా ఇంట్లో ఉండాలి కానీ ఆడ ఉండకూడదు అని. సరే, జరిగింది ఏం తెలుసా? అబ్రహాం అన్నాడు, చూడమ్మా సారా,
అక్కడ ఆ టైంలో అట్లా ఉండేదన్నమాట. ఏముండేది, అందమైన భార్య ఉంటే భర్తను చంపేసి రాజులు ఏం చేసేవాళ్ళు, ఆమెను తీసిపోయేవాళ్ళు. సో అబ్రహాము ఐగుప్తు ఎంటర్ అవుతూనే రాజు సారాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఈయనెవరు, ఆయన లెక్క ప్రకారము ఎవరు ఆయనకేమవుతాడు, సిగ్గుపడుతున్నారు మీరు, బామ్మడు అవుతాడు, ఏమవుతాడు బాబు, అరే సారా సరే సారా యొక్క బ్రదర్ ఇతను అని చెప్పి ఏం చేశాడు రాజు, వెండి బంగారు జంతువుల్ని అన్నీ తను బహుమతిగా ఇచ్చాడు పిల్లరా కదా. ఏమైపోయాడు అబ్రహాము, రాత్రి గొప్ప ధనికుడు అయిపోయాడు. ఓకే, సారా ఆడుంది ఇంట్లో, దేవుడు ఎంటర్ అయినాడు రాజుతో, జాగ్రత్త కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తాను నువ్వు ఆమె మీద చేసావంటే. ఆమె ఎవరో తెలుసా, హలో అబ్రహాం భార్య. రాజు చెన్నాడు, ఎందుకయ్యా అబ్రహాం, ఎందుకు ఇట్లా మోసం చేసావు నువ్వు, ఈమె నీ భార్యనా, నువ్వు ఎందుకు చెప్పలేదు, ఇదిగో స్వామి నువ్వు ఈమెను తీసుకొని ఇమ్మీడియట్గా ఇటు నుంచి వెళ్ళిపో, అయ్యా నీ సామాన్లతో సహా వెళ్ళిపోవా బాబో, నువ్వు వద్దు మాకు ఈడ. ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఎరగొట్టేశాడు ఆయన, నువ్వు ఫస్ట్ పారిపోయి నుంచి. ఏదాంతో, ఆస్తితో పిల్లరా. ఎప్పుడు కరువుగా, ఏ కరువు, భారంగా ఉందంట కరువు. నేను చెప్తున్నా నీకు, అనంతపురంలో భారతదేశంలో భారమైన కరువు ఉన్నా నీ ఇంట్లో ఏముండదో అన్నీ ఇచ్చే దేవుడు పిల్లరా ఆయన. అర్థమైందా? రెండవది, ఇస్సాకు సమయంలో ఏముంది చెప్పండి, భయంకరమైన కరువు అని రాయబడింది అక్కడ కూడా. ఇస్సాకు సమయంలో ఇస్సాకు వాళ్ళ నాయన ఐగుప్తుకు పోయినాడు కదా, నేను ఐగుప్తుకు పోదాను పరిగెడుతుంటే దేవుడు అన్నాడు, నో, ఐగుప్తుకి వెళ్ళకో, యాడుండాలి సార్, ఇక్కడే కరువులో నువ్వు విత్తనమే అన్నప్పుడు మీరు చూస్తే అక్కడ కరువుతో మగ్గిపోతున్నారో, ఇస్సాకు యాడ తవ్విన నీళ్ళు వస్తున్నాయి, ఇస్సాకు యాడబావి తవ్వినా నీళ్ళే. రాజు ఆ ఫిలిస్తీన్లకు అర్థం కాలే, ఎవరనైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు బాబు. దేవుడు ఎంత దీవించాడంటే, రాజు ప్రజలు భయపడిపోయారు అక్కడ ఉండేవాళ్ళు. ఎంత ఆస్తి 100 రెట్లు దేవుడు దీవించాడని ప్రజలు భయపడి అసూయ పడినారంట. ఎవరిని చూసి? నేను ముందర చూడాలా, ఎవరిని చూసి? ఇస్సాకుని చూసి. ఎప్పుడు ధనికుడిగా చేశాడు ఇస్సాకుని, గట్టి చెప్పాలి. ఎప్పుడు? భయంకరమైన కరువు. 26వ అధ్యాయంలో చూస్తే భయంకరమైన కరువులో. అబ్రహాంని ఎప్పుడు ధనికుడు చేశాడు దేవుడు? భయంకరమైన కరువులో. 3వ క్యారెక్టర్ ఎవరు? యాకోబుని ఎప్పుడు ధనవంతుడు చేశాడు దేవుడు? 20 ఏళ్ళలో ఏంది లేదు, ప్యాంటు షర్ట్ తప్ప. పాపం ఎవరి దగ్గర? యాకోబు దగ్గర. యాకోబు దేవుని సన్నిధి అన్నాడు, అయ్యా ఈ లాభాను ఈడు నన్ను ముంచేసి ఏమీ లేకుండా చేశాడు. దేవుడు అన్నాడు, యాకోబు నేను నీ దేవుణ్ణి, ఎల్ షదాయిని, సర్వం ఇచ్చే దేవుణ్ణి. ఈ రాత్రి నువ్వు నా దగ్గర ప్రార్థన చేసావు, రేపటి నుంచి ఆ లాభానికంటే నువ్వు గొప్ప ఆస్తిపడవుతావు. చూసుకోండి, బైబిల్లో చదివే కొద్ది రోజుల్లోనే లాభానికంటే గొప్పడైపోయాడు ఆస్తిపరుడు. ఎంత ఆస్తి? 2 గుంపుల ఆస్తితో బయటకు వచ్చాడు. వాళ్ళ కొడుకు ఎవరు? యోసేపు. అమ్మేశారు. ఎన్ని కాయిన్స్కి? ఎన్ని వెండి నాణ్యాలకి? యేసు ప్రభుని 30కి అమ్మారు, యోసేపుకి 20కి అమ్మారు. పాపం యోసేపు యాక్చువల్గా యేసు ప్రభుకి మోడల్ ప్లేయర్. ఇప్పుడు వద్దులేండి, మళ్ళీ ఇప్పుడు చూసుకుందాం. అయితే ఇక్కడ చూస్తే యోసేపు ఏమీ లేనివాడు, దాసుడు. జాగ్రత్త వినాలా. యోసేపు జీవితంలో భయంకరమైన కరువు ఉంది పిల్లరా. ఏంది లేదు, ఉత్త చేతిలో. దేవుడు అన్నాడు, రాత్రి ఎన్ని రాత్రులు? 1 నైట్. అక్కడ రాజుకి కళ ఇచ్చాడు, ఇక్కడ యోసేపుకి కళకు అర్థం ఇచ్చాడు. ఇద్దరు కలుసుకున్నారు. నెక్స్ట్ రోజు రాజు పక్కన కూర్చున్నాడు. ఎవరు? యోసేపు. రాజు ధనికుడు, ప్రధానమంత్రి అవుతున్న యోసేపు కూడా ఎంతో గొప్ప ధనికుడు అయిపోయాడు. పేరా ప్రపంచానికి భోజనం పెట్టేవాడైపోయాడు. ఎవరు? ఏ దేవుడు చేశాడు ఈ పని? నువ్వు నమ్ముకున్నావే ఆ దేవుడు పని ఏదై. ఇంకెన్ని చెప్పమంటారు మీకు ముందుకి? అట్లే ముందుకు పోతే బైబిల్లో చూస్తాం, లైక్ ఏలియా.
కరువులో ఉన్నాడు. కరువు గురించి చెప్తున్నాం మీకు. బాగున్నప్పుడు అందరూ ఆశీర్వదిస్తారు కదా. కరువు ఉంది, భయంకరమైన కరువు ఏలియా టైంలో. ఎంత కరువు అంటే పిల్లలు తినేకి లేదు పిల్లరా. కానీ మిస్టర్ ఏలియా నాన్ వెజిటేరియన్తో తన సమయాన్ని గడుపుతున్నాడు. తెలుసా మీకు? ఎవరు భోజనం పెట్టేవాళ్ళు? కాకోలం భోజనం పెట్టేది ఎవరు? కాకులతో దేవుడు అన్నం పంపిస్తున్నాడు. ఎప్పుడు? కరువు టైంలో పిల్లలు. మీరే ఆలోచించండి, కాకులు ఎప్పుడన్నా అన్నం పెడతాయి మనకి? మన చేతిలో నుంచి లాక్కొని పోతాయి కదా. మీ కాకుల గురించి తెలియని నాకు బాగా తెలుసు. ఈ ఏరియాలో కాకులే చూడలే ఎన్ని నెలలు అయిపోయాను, సంవత్సరాలు అయిపోతాయి. ఈ ఏరియాలో నా యొక్క సర్వే ప్రకారము ఈ భాగ్యనగర్లో కాకులు కానీ కుక్కలు కానీ పిల్లులు కానీ వస్తే చచ్చిపోతాయి. అవి వచ్చాయి వెళ్ళిపోతాయి. తెలుసు అలాగ అంత దుర్మార్గం. అదే ఈ ఏరియాలో ఉండకూడదని. హలో సి కుక్కలు ఒకటి వస్తాయి. నేను గమనించండి, మీ వస్తాయి కొద్ది రోజులు ఉంటాయి, 4 రోజులు మళ్ళీ కనపడవు అవి. ఎందుకు? ఏం పెట్టరు ఇక్కడ వాళ్ళు. అందరికీ ఫ్రిడ్జులు ఉన్నాయి. నాకు బాగా గుర్తుంది, ఒకప్పుడు మా టైంలో కోళ్ళు అమ్మేవాళ్ళు కాదు, మటన్ ఒకటి దొరికేది, మాంసం ఒకటి దొరికేది. ఏం కోళ్ళు అవి? నాటుకోళ్ళు అప్పుడప్పుడు దొరికేటివి. అర్థమవుతుందా? మేము తిని ఆ ఎముకలు పడేస్తా అంటే పాపం ఎముకలు తెలియదు. ఆదివారం దానికి పండగ, ముఖ్యంగా క్రైస్తవుల ఇండ్ల ముందు కుక్కలకి. ఇప్పుడు కాలం ఎంత మారిపోయింది తెలుసా మీకు? మటన్ ఒకటి మానేసినాం అందరము, తినేది చికెను, దాంట్లో ఎముకల్ని నమిలేస్తాము, ఏం మిగిలేదు కాదు. ఇట్లా ఏరియాలో కొద్దిగా ఏదైనా చికెన్ మిగిలింది అనుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారమైనా తింటారు. కుక్కలకి ఎవరు పెడతారు చెప్పండి? రెండవది, అన్నం మిగిలినా పడేమే, అది కూడా ఆడిపోతుంది ఫ్రిడ్జ్లోకి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అంత చాలా డబ్బు గలవాళ్ళు కాబట్టి ఆ బుద్ధి ఉండేది. ఇంకా కాకులేడికి వస్తాయి చెప్పండి? కాకులు అసలు ఈ ప్రాంతంలో రావు. మీకు తెలుసా, అమెరికా లాంటి దేశంలో కాకులే ఉండవంట. అమెరికాలో కాకులే ఉండవంట. ఎందుకంటే ఇట్ల వల్లే ఆడ ఉండరు అందరూ. పిల్లులు నేను ఎప్పుడు చూడలే పిల్లరా. ఎందుకంటే అందరూ గెళ్ళు పెట్టుకుని ఉంటారు ఇక్కడ. ఈ పిల్లలు భయపడి కాదు, వేరే వాళ్ళకి భయపడి యాడికి పోతాయి పాపం. కిటికీలన్నీ సీల్డ్, గేట్లు సీల్డ్. పిల్లులు కూడా ఈ సగాలకి రావు. అవన్నీ పాపం పాతూరులోనే ఉంటాయి. అవన్నీ పాతూరు ఆ సైడ్ వల్లనే పాపం. ఈ కాకులు, ఇంకేంటివి, కుక్కలు, పిల్లులు మీరు చూడాలంటే జూలో పోయినట్టు పాతూరు పోయి రాపండి. సందులో కాకులు అన్నీ ఆడు ఉంటాయి. ఈడేరా మా వాళ్ళంతా ఇల్లుంటారు. అసలు కనికరించే ప్రజలు. ఈ ఏరియాలో మీరు చూసుకుంటే ఏముండవు. అర్థమైందా? అసలు ఇంత అన్నం కూడా పడేయరు. ఏంగా పడేసినా డబ్బాలో పడేస్తారు. బండోడు వస్తే తీసుకెళ్తారు పాపం, ట్రాక్టర్, మున్సిపల్ ట్రాక్టర్. కుక్కలకి ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు. పోనీ అసలు ఎందుకు వచ్చింది టాపిక్ అంతా? సరే, ఇక కాకులు చూసారా, కాకులు తీసుకొచ్చి పెడుతున్న అన్నము. ఈయన పని ఏమో తెలుసా? కావో సోవో. ఎవరి పని? ఏలియా. ప్రజలంతా కరువులో ఉన్నారు. రాజగృహం నుంచి వస్తాడు ఇది మాంసం ముక్కలు. అంటే వేరే చాట ఆడున్నాయి. రాజు ఇంట్లో వంట చేసేవాడు ఉంటాడు, వాడు అన్ని దేశాలు పెట్టి అట్లా పోతే కాకు వచ్చి ఎత్తుకొని పోయేది. ఓకే, రోజు ఇదే పనే. కొద్ది రోజుల తర్వాత కరువు 3.5 సంవత్సరం ఉంది, నీళ్ళు అయిపోయినాయి అక్కడ. ఏం చేస్తాడు ఇంక ఏలియా అనుకున్నాడు, కాకులు రావడం ఇంకా నీళ్ళు ఈడైపోయినాయి ప్రభు అంటే, దేవుడు అన్నాడు షిఫ్ట్ చేయి ఇంటిని. కరువులో ఉన్నాడు ఆయన, యాడికి పోయినాడు? ఏలియా అనుకుంటాడు ఏమన్నా పెద్ద బిగ్ మ్యాన్ దగ్గరికి ఏమైనా తీసుకుపోతాడు దేవుడు అని. ఎక్కడ తీసుకెళ్ళాడు? చాలా పూర్వం ఇది సారేపతి వివరాలు దగ్గర. ఆమె నైటు లాస్ట్ నైట్ అంట ఆమెదే. హలో, ఏం నైటు? లాస్ట్. ఆమె తమ సమాధిని రెడీ చేసుకుంటా ఉంది చచ్చిపోయేదానికి. ఏలియా పోయినాడు. ఏలియాతో పాటు ఆమె కూడా 3.5 సంవత్సరము కొదవ లేదు, చక్కగా తిని హ్యాపీగా ఉన్నారు. ఎవరు చేస్తున్నారు ఈ పనంతా? నా దేవుడు పిల్లరా. అర్థమైందా? ఆ తర్వాత చూడండి, ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు నుంచి బయటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ చెప్పండి ఏమో? నీళ్లు దప్పిగెత్తున్నాయి, బ్రహ్మాండమైన నీళ్లు దప్పిగెత్తున్నాయి. లక్షల మంది అమ్మా, బోర్లేళ్ళ 100 బోర్లు మన లెక్క ప్రకారము కదా. అరణ్యంలో ఏముంటాయి? ఏం లేవు. నీళ్ళు అంటున్నారు. ఓ చోటికి పోతే చేదు నీళ్ళు. ఏం నీళ్ళు? చేదు నీళ్ళు. ఏంట్రా ఇంత పెద్ద సమస్య అనుకున్న ఇజ్రాయెల్ జనాంగం. దేవుడు అన్నాడు నో ప్రాబ్లమ్స్. ఒక కట్టి తుంచి దాంట్లోకి ఏమన్నాడు? చెట్టుని మొక్కని ఏమైనా నీళ్ళు ఎంతమందికి? లక్షల మందికి.
ఆ తర్వాత వీళ్ళకి ఆకలింది. యాటికి పోతారు వీళ్ళు? నేను చెప్తున్నా, ఏరోప్లేన్లను తెచ్చినా కూడా అన్నం తేలేరంతా. ట్రైన్లు పెట్టినా కూడా ఇమ్మీడియట్గా అంత అన్నం రాదు. ఎవడు చేస్తాడు 20-30 లక్షల మందికి అన్నం తల్లి ఆ టైంలో? ట్రక్కులు, లారీలు, ట్రైన్లు, విమానాలు, పడవలు అన్ని పైన ఇన్ని లక్షల మందికి. కానీ నా దేవుడు ఎవరు తెలుసా? ఒక్క సెకండ్లో లక్షల మందికి కడుపు నిండా భోజనం పెట్టినవాడు, 3 పూట్ల భోజనం పెట్టిన దేవుడు నా దేవుడు. ఎక్కడికి? డోర్ డెలివరీ. జొమాటోనా అనేది? టొమాటోనా? యాదో ఒకట్లేదు. ఎక్కడికి? ఇంటి ముందరికి. ఎక్కడ పోసిన పనుల? అదే దేవుడు నా తండ్రి. తిని మాంసం తినబుద్ధి ఏందంట. ఏం తినబుద్ధి అయింది? అమ్మయ్యా, మాంసము కొట్టుకొని రావాలంటే అసలు తెగ్గొట్టకే వారాలు పడుతుంది. అన్ని కోళ్ళాడా, అన్ని ఏం కోసినా అంత లక్షల మందికి 3 times ఎవ్రీడే హోల్ మంత్. ఎన్ని జీవులో తెలుసా? బైబిల్లో ఏం రాబడిందో తెలుసా? 40 కిలోమీటర్లో 3 అడుగుల ఎత్తు పక్షులు వచ్చి పడినాయంట. 40 కిలోమీటర్లో అంటే ఈటి నుంచి గుత్తి వరకు దాదాపు ఏమున్నాయి? మాంసము. తినండి, ఎంత తింటారో. ఆ దేవుడు నా దేవుడు. ఆయన నిన్న, నేడు, నీతో రేపు కూడా అలాగే ఉండే దేవుడు. అందుకే దావీదు అంటాడు, పౌలు అంటాడు, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ. ఇప్పుడు మీ అందరిలో టెంకాయలో తలలో ఒక ఆలోచన, అంతా బాగుంది సార్, మేమెందుకు సార్ ముత్తుడు చుట్టూ తిరుగుతున్నాం? హలో, మేమెందుకు సార్ స్టేట్ బ్యాంక్ చుట్టూ తిరిగి వడ్డీ వాళ్ళు వస్తుంటే కొంతమంది ఫోన్ నెంబర్లే మారుతాయి, ఇక్కడ లేరండి. ఏదైనా సౌండ్ వస్తాను. ఆంజనేయనా? ఓకే, అది తప్పట్లు కొడుతుంది, అది ప్రీచింగ్ విని. మీకు అర్థమే కావడం లేదు మా భాష. కానీ సార్ కానివ్వండి, వాళ్ళు చెప్తున్నారు అన్నట్లుంది. నేను చెప్తా ఇప్పుడు అసలైన విషయం. మీలో ఈ డౌట్ ఇప్పుడు ఏంటి సార్ మా పరిస్థితి, అది చెప్పు ఫస్ట్. చెప్తాను, చెప్పేకి ఉండేది నేను. హలో, పౌలు ఎందుకు ఆ మాట అన్నాడంటే, పౌలు అంటాడు ఇంకో చోట, రెన్యూ యువర్ మైండ్. మా ఇంటన్నారా? నీ మనస్సు మార్చుకొని నువ్వు నూతనంగా నడిస్తే ఆ దేవుడు, నేనేం చెప్తున్నానో ఆ దేవుడు నీకు సప్లై చేసే దేవుడు. టైం కొద్దిగా ఉంది, ఓన్లీ 10 minutes. సో నేను అన్నీ చదవను, కానీ ఒకే ఒక వాక్యం చదవాలా. మీరు ఇంటికి పోయి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు చూసి అక్కడి నుంచి 24వ వాక్యం నుంచి మీరు చదివితే ఏంటి మనము జీవించే విధానం ఏం చేయాలా రాయబడింది. కానీ ఒకే ఒక వాక్యం నేను మీ ముందు పెట్టాలా. ఏ వాక్యము? రండి, ఎఫ్ఎస్సి 4 చదువు పెట్టినాను అక్కడ. 4:28 చదువునైనా, 27-28 కలిసి ఉంది. ఓకే, జాగ్రత్తగా వినాలి, తొందర చెప్పేది. చదువునైనా మైక్లో చదవండి. 27 చదువుతున్నావా? 27 చదువునైనా. అపవాదికి చోటు ఇవ్వకుడి, దొంగిలువాడు ఇక మీద దొంగిల్లక. జాగ్రత్తగా వినాలా. ఎందుకు ఈ రోజు నా జీవితంలో ఐశ్వర్యం లేదు? ఇన్ని ఆశ్చర్యకారాలు చేసిన దేవుడు. నైనా పిల్లలరా, తల్లి పట్టు, జాగ్రత్త వినండి ఇప్పటి నుంచి. ఎందుకు నా జీవితంలో ఇంత గొప్ప దేవుడిని నేను తండ్రిగా కలిగి ఉన్నాను కదా, ఆయన రక్తమే కదా నన్ను కడిగింది, అదే నిబంధనలు నేనున్నాను కదా, ఎందుకు నా జీవితంలో లేదు ఐశ్వర్యం? వినండి ఏం రాయబడిందో, చదువునేనా. దొంగిల్లవాడిక మీద దొంగిల్లక. చూడండి, అపవాదికి చోటీకుడి, దొంగిల్లవాడిక మీదట దొంగిల్లక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు. చాలా ఇంపార్టెంట్ వాక్యం మీకోసం బైబిల్లో ఇదే. దొంగిల్లవాడిక మీదట దొంగిల్లక, అక్కర కలిగిన వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తమును తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడేవాళ్ళను. జాగ్రత్త వినాలా ప్లీజ్. ఎంప్లాయీస్ అంతా ముందు చూడండి, పని చేయాలా. ఓకే, జాగ్రత్త వినాలా. పని చేయాలా, మీరు నేను
దేవుడు పని చేయొద్దు అనడు. బైబిల్లో దేవుడు మనిషిని సృష్టించినది పని చేయడానికి. అందుకే ఆదాముని సృష్టించిన తర్వాత ఏమి ఇచ్చాడు దేవుడు? పని ఇచ్చాడు. పని మీరు నేను చేయాల. బైబిల్లో ఇంకో చోట ఏం రాయబడిందంటే పని చేయకోకుంటే నువ్వు అన్నం తినద్దని రాయబడింది. 2 తెస్సలోనిక 2:3-10 అనుకుంటా, చదవదండి, ఇంటికి చదువుకోండి. పని చేయాల. అర్థమైందా? ఎందుకు పని ఇచ్చాడు దేవుడు? ముందు చూడాలి. ఇప్పుడు ఎందుకు పని ఇచ్చాడు దేవుడు? నేను అందరూ ముందర చూస్తున్నారా? ఎందుకు పని ఇచ్చాడు దేవుడు? పని ఇచ్చింది ఎందుకంటే దాన్ని ఆధారం చేసుకొని బతికేదాన్ని కాదు. బాగా వినాలి ఈరోజు సాయంకాలం ప్లీజ్. నువ్వు టీచర్వి, నువ్వు డాక్టర్వి, లేకుంటే నువ్వు హాస్పిటల్లో పనిచేసే బ్రదర్, ముందర చూడండి, మొగోళ్ళంతా హాస్పిటల్లో పనిచేసే ఎక్కడెక్కడో మీరు పని చేస్తున్నారు. ఈరోజు బాగా అర్థం చేసుకోండి. మీరు ఎందుకు సమస్యల్లో పడుతున్నారంటే ఇప్పుడు చదివే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు దేవుడు పని ఇచ్చినది, ఏ పనైనా సరే, నువ్వు ఏ ఆఫీస్లో ఉన్నా సరే, మోని ఇక్కడ చూడు, నీకు పని ఇచ్చిన దేవుడు అక్కడ దాన్ని ఆధారం చేసుకొని బ్రతికేదాన్ని కాదు. ఆ పని నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ స్థానంలో దేవుడు ఉండి ఆ పనిని ఎలా చేస్తాడో ఆ పని నువ్వు చేయడానికి, ఆ పనిని. ఓకే, నేను ముందు చూడండి, ఆయన నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు, నీకు ఆఫీస్లో పెట్టిండే దేవుడు, నువ్వు ఆ పనిలో ఎంజాయ్ చేయడానికి, ఆ పనిని నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇచ్చినదే. అది నీకు సంపాదించి అన్నం పెట్టేదానికి కాదు, అది ఉద్యోగం ఇచ్చినది నీకు. బాగా వింటాను, నాకు తెలుసు మీకు చాలా ఇది ఉంటుందని వింటానన్నాయి. మీకు ఆ పని ఇచ్చిండేది దేవుడు, అందులో నువ్వు ఆనందించాలి, ఎంజాయ్ చేయాలని. నీకు పని ఇచ్చినది ఎందుకో తెలుసా దేవుడు? నైనా రెడ్డప్ప ముందర చూడు, ఇక్కడ చూడు. ఎందుకు తెలుసా నీకు ఆడ పెట్టిండేది హాస్పిటల్లో? ఎందుకు తెలుసా నీకు స్కూల్లో పెట్టిండేది? ఎందుకు తెలుసా నీకు ఆఫీస్లో పెట్టిండేది? అక్కడ నీ పని ద్వారా ప్రజలకు నువ్వు ఆశీర్వదించాలని, నువ్వు ఆనందించాలి ఆ పనిని నువ్వు చేసేటప్పుడు ప్రజలు నీ దగ్గర ఉన్న ప్రజలు ఆశీర్వదించబడేదానికి. బాగా వింటానండి, ఆ పని నీకు ఆధారం కాదు, నువ్వు ఆధారం అనుకున్నావు. కాబట్టే చాలామంది నేను విన్నా, నేను కూడా జాబ్ చేసి వచ్చాను కాబట్టి నేను కూడా చెప్పిన ఉన్నాయి, ఏం చేయాలి ఈ ఉద్యోగము, ఎంత జీతం ఇస్తారు వాళ్ళు, ఈ జీతానికి ఈ మాత్రం పని సాలేని దినమంతా పని సరిగా చేయకుండా ఉండేవాళ్ళు చాలామంది మనం కలుస్తూ ఉంటాం. మనం కూడా బహుశా ఇంతవరకు అట్లే ఉండొచ్చు. ఏంది 10,000 ఇస్తారు వీళ్ళు, లేదంటే 15,000, ఏం పని ఇది బ్రదర్? వింటాను కదా, లేదు నువ్వు ఏం పని చేస్తానా రామంజీ, అర్థమవుతుంది కదా, నువ్వు డ్రైవింగ్లో ఉన్నా బ్రదర్, మీ యాడున్నా కూడా ఈరోజు నుంచి జీవిత విధానం మార్చుకొని ఆలోచించే విధానం. నేను ఆ పని చేస్తాండేది అక్కడ నేను దీవెనగా ఉండదు. మళ్ళీ వస్తాను నేను డబ్బుల దగ్గరికి, వరి కాకండి, దీవెనగా ఉండేదానికి. నేను స్కూల్ టీచర్ని ఎందుకంటే ఈ బిడ్డల్ని భవిష్యత్తుని ఆశీర్వదించడానికి. యేసు ప్రభు ఉంటే ఈ టీచర్గా ఎలా వారి భవిష్యత్తును దీవిస్తాడో వారికి నేను టీచింగ్ చేశాను. నా జీవితం ద్వారా వీళ్ళు ఆశీర్వదింపడాలా. నేను హాస్పిటల్ ఎందుకు పనిచేస్తానంటే ఏ పేషెంట్ కూడా చచ్చిపోకూడదు, ఏ పేషెంట్ కూడా అలాగే పోకూడదు, దీవించబడాలా. నువ్వు డ్రైవర్వా, నువ్వు ఏం పని చేస్తానవో నీకు పని ఇచ్చిన దేవుడు, నువ్వు ఆనందించాలి ఆ పనిలో, ఆ ఆనందం ద్వారా ఆ పని చేయాలని. చాలామంది ఏం ఆఫీస్ ఇది, ఎందుకు ఉన్నాయడా, యాపిట్లా ఏపిట్లా. సరే, నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడైతే నీ పెదవుల మీద ఎప్పుడు ఆ మాట రానివ్వు. ఎవ్వడు ఎట్లున్నా కూడా నీ జీవితం ద్వారా అక్కడ ఉండే వాళ్ళందరూ మారిపోవాలా. అందుకు నేను ఆడ పెట్టిండేది ఆయన. నీకు వాళ్ళు 10 రూపాయలు, నీకు 1,00,000 రూపాయలు జీతం ఇల్సింది నీకు 30,000 ఇస్తున్నారు అనుకో, సమస్య లేదు అసలుకి. నువ్వు దాన్ని ఆలోచించనేకూడదు. చాలామంది చేసేది ఏం తెలుసా, 50,000 ఇల్సింది బ్రదర్, 10,000 ఇస్తున్నారు అందుకే ఈ మాత్రం చాలు వాళ్ళకి. నో, ముందర చూడాలా, నువ్వు చాలా చెడ్డ పని చేస్తున్నావు, అలా చేయకు. ఎందుకంటే వింటున్నారా, నువ్వు ఆడ పని చేస్తాండేది జీతం కోసం కాదు, నువ్వు ఆడ పని చేస్తాండేది అక్కడ ఉండే వారిని దీవించేదానికి ఆ పని ద్వారా. ఇప్పుడు వినండి, ఓకే, వాక్యం అది నేను చదివి మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు సరే పని చేస్తాను, నాకేమి ఇస్తారు వాళ్ళు? జీతం ఇస్తారు కదా.
ఎక్కడైతే ఉద్యోగం చేస్తానో నీకు ఇస్తానే జీతము. బ్రదర్ వింటాను కదా సుధాకర్ బ్రదర్, మీరు పని చేస్తాడు మీకు జీతం ఇస్తాను కదా, ఆ జీతం కాదు నీకు ఆధారం. వింటానని క్లియర్గా, దేవుడు నీకు ఆధారం. ఓకేనా? జీతం కాదు నీకు ఆధారం. నువ్వు జీతాన్ని ఆధారంగా చేసుకుంటే నీకు దేవుని చేతుల నుంచి ఏమి దొరకదు. జాగ్రత్త వినండి. నువ్వు ఆడ పని చేస్తాను దానికి వాళ్ళు ఏమి ఇస్తున్నారు? జీతం ఇస్తున్నారు. జీతం ఎందుకు ఇస్తున్నారు తెలుసా? ముందర చూడాలా, పంచేదానికి. ఇది బైబిల్. నాకు తెలుసు ఏం సరే మూర్ఖత్వమైన ప్రీచింగ్ అనుకోవచ్చు మీరు. బైబిల్ ఒక చోట ఏమంటుంది తెలుసా? సిలువ గురించిన వార్త నశించుచున్న వారికి ఏంగా ఉందంట? వెర్రితనంగా ఉంది. రక్షింపబడుచున్న మనకు అది శక్తి ఉంది. నేను చెప్తా అనేది నీకు అర్థమైతే నువ్వు శక్తి పొందుకొని పోతావు. జాగ్రత్తగా వినాలా. నువ్వు ఉద్యోగం చేస్తా ఉండేది, నీకు వాళ్ళు జీతం ఇస్తా ఉండేది, ఆ జీతంతో నువ్వు జీవించదానికి కాదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు జీతం ఇస్తున్నారు, ఆ జీతాన్ని నువ్వు పంచేదానికి ఇస్తాండే దేవుడు. నేనెట్లా బ్రతకాలా సార్? నీకు జీతం ఇస్తాండేది, ఆ జీతాన్ని పంచేదానికి. నువ్వు పంచినావు కదా, ఆ పంచిన దాని మీద వచ్చేదాని మీద నువ్వు బతికేదానికి దేవుడు కోరుకుంటున్నాడు. జీతం నీకు ఇస్తాండేది, అది నీ ఆధారం కాదు. ఆ జీతంతో నువ్వు బతికేదానికి కాదు నీకు జీతం ఇస్తాండేది. ఆ జీతం దేవుడు నీకు ఇప్పిస్తానేది ఆ జీతాన్ని నువ్వు పంచేదానికి. నువ్వు పంచిన దాని పంచడం వలన నువ్వు జీవిస్తావు. నీకు చిన్న ఉదాహరణ చెప్తానేనండి. ఒక అమెరికాలో యుఎస్ఏలో లొటోనో అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ పిల్లరా. ఓకే, ఇప్పుడు పెద్ద ఇండస్ట్రియలిస్టు, గొప్ప బిలియనర్ ఆయన. అయితే ఆయన జీవితం ఎలా ఆరంభమైంది తెలుసా? యవ్వన కాలంలో దేవునితో చెప్పాడు ఆయన, అయ్యా నువ్వు నాకు ధనమే, ఆ ధనాన్ని నేను నీకు తిరిగి ఇస్తా. అలా చెప్పి తన జీవితాన్ని ఆరంభించాడు. సో ఆయన చిన్న వర్క్షాప్ పెట్టుకున్నాడంట. ఆయన చిన్న వర్క్షాప్ పెట్టుకొని సంపాదించిన దాంట్లో దశంభాగం ఇచ్చేవాడు దేవునికి. దేవునికి ఇచ్చుకుంటూ పోయేవాడు. దశంభాగం దేవుందే, అది దేవునికి ఇవ్వాల్సిందే, దాన్ని దొంగలించకూడదు మనం. ఆ తర్వాత ఆయన కమిట్మెంట్ తీసుకున్నాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చే కొలది నేను నీకు ఇచ్చేస్తాను. తన సాక్ష్యం మీరు చూస్తే పిల్లరా, అలా ఇచ్చుకుంటూ పోవడం వలన ఆ వర్క్షాప్ నుంచి దేవుడు హెచ్చించి తన చేతిలో కంపెనీ పెట్టాడు. కంపెనీలు పెట్టడం మొదలుపెట్టాడు. సెకండ్ వరల్డ్ వార్ అనుకుంటా, ఆ టైంలో నాకు సరిగ్గా గుర్తులేదు. డిమాండ్ వచ్చింది అమెరికా దేశం నుంచి, చాలా దేశాల నుంచి మాకు షిప్స్ కావాలని. ఆ టైంలో షిప్ నుంచి చాలా యుద్ధాలు జరిగాయి, ఇప్పుడులాగా మిజైల్స్ అని ఉండేవిగా. సో దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడు, అయ్యా నాకు ఒక జ్ఞానమే, నేను ఇక షిప్స్ని తయారు చేసేదానికి. దేవుడు అన్నీ తాకి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడంటే రోజుకి అనేక షిప్స్ తయారు చేసే జ్ఞానం ఇచ్చాడు. కొద్దిపాటి కాలంలోనే లెక్కలేనంత సంపాదన తను సంపాదించుకున్నాడు. యాక్చువల్ ఆరంభం నుంచే 10%, 20, 30, 40, 50, ఆ తర్వాత లాస్ట్కి ఆయన 90% దేవునికి ఇచ్చేవాడు. అంటే మిలియన్ల బిలియన్ల డబ్బు దేవునికి ఇచ్చేవాడు. 10% మాత్రమే తను పెట్టుకునేవాడు. ఆ 10% కూడా బిలియన్లు ఉన్నదంట ఆయన దగ్గరికి. ఆ 10% కూడా ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు ఆయనకి. ఇది జీవించే విధానం. సింపుల్గా చెప్తాను అనంతపురం భాషలో, 10,000 నీ జీతం వాళ్ళు ఇచ్చారు. ఆ 10,000తో నువ్వు బతికేదానికి కాదు, ఆ 10,000 వాళ్ళు ఇస్తాడేది, దేవుడు ఇప్పిస్తాడేది నీకు. ఆ 10,000 పంచేదానికి. ఆ 10,000 నీకు ఆధారం అయిపోయింది అనుకో, దేవుడు పక్కన తప్పుకుంటాడు నీ నుంచి. ఎందుకంటే తన్ను ఆధారం చేసుకున్న వారితోనే ఆయన ఆధారంగా ఉంటాడు. అందుకే జాగ్రత్త వినండి. ఉద్యోగాన్ని ఎప్పుడు శపించొద్దండి.
నీ జాబ్ని శపించొద్దు. నువ్వు ఎక్కడున్నావో యేసు ప్రభులా పని చేయి. ఎందుకు చెప్పు, నువ్వు పని చేయలేకపోతావు? ఎందుకు నువ్వు శపిస్తావు ఆఫీస్ని? ఎందుకు స్టాఫ్ని శపిస్తావు? నువ్వు అనుకుంటాడో వాళ్ళు నీ ఆధారం, వాళ్ళు ఇచ్చే జీతం అని. నువ్వు అక్కడ ఆశీర్వాదానివే. జీతం నీకు ఇయ్యాల్సింది ఈకున్నా ఇడిచిపెట్టో. నీకు ఎంత ఇస్తానో ఆ జీతంలో ఈ ప్రిన్సిపల్ పెట్టుకో, నేను బ్లెస్సింగ్గా ఉంటాడా. ఆ జీతం వాళ్ళు ఇస్తానరే, అది కాదు నీ ఆధారం, అది కాదు నిన్ను పోషించేది. ఆ జీతం నువ్వు పంచిపెట్టేదానికి ఉండేది. ఆ జీతంతో నువ్వు మొదట చేయాల్సింది దేవుడికి ఇచ్చిన దశంభాగం. ఆ తర్వాత దేవునికి చెప్పాలా, ఇది నీ డబ్బు, నాకు ఆధారం ఈ జీతం కాదు. లేకుంటే నీ 20,000, 30,000, 40,000 నువ్వు ఇగ్గలేకపోతావు జీవితాన్ని. ఆయన నీ కొరకు ఆకాశ వాకిలు తెరిచే దేవుడు. అందుకే ఇంతవరకు వినిపించాను నేను. కరువులో రాత్రి కోటీశ్వరం చేసే దేవుడు ఆయన. అబ్రహాంని, ఇస్సాకుని, యాకోబుని, యోసేపుని, ఏలియాని, ఇజ్రాయెల్ జనాంగాన్ని. అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు, నా దేవుడు నాకు తన స్వర్గపు ధననిధి నుంచి సమస్తాన్ని ఇచ్చే దేవుడు. బిడ్డా, ఇంతవరకు నువ్వు బతుకుతావు, జీతం నా ఆధారం, అందుకే లెక్కలేసుకుంటా ఉన్నావు, జీతం జీతం జీతం, అందుకే బీదరికంలో ఉన్నాను. నువ్వు దేవునికి చెప్పాల్సింది, నీ డబ్బు తండ్రి నువ్వు ఇచ్చావు, ఇదిగో ఇది పంచదానికే. ఆ వాక్యం ఏం రాబడింది? అపవాదికి చోటి కలిపి తెలుగులో, దొంగిలవాడి ఇక మీద దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ఇంగ్లీష్లో మీరు చదివితే కేజీ వర్షన్లో పెట్టినా ప్లరా, నేను జాగ్రత్త, ఈ యొక్క ప్రిన్సిపల్స్ని నేను మీరినామా అక్కడే మనకు తెలియదు. అందుకే బైబిల్ అంటుంది, జ్ఞానం లేక నా ప్రజలు బీద స్థితిలో ఉన్నారు, జ్ఞానం లేక నా ప్రజలు ఇస్తాను. అందుకే చూడండి ఫస్ట్, అందుకే నువ్వు ముందర చూడండి, అందుకే జాబ్ని హ్యాపీగా చేయగలరు. నువ్వు టీచర్ అయినా 10,000 ఇస్తానా, 15,000 ఇస్తానా, నీకు 5,000 ఇస్తానా, నీకు అనిపించవచ్చు వీళ్ళు అన్యాయం చేస్తారా నాకు ఆఫీసు లేదంటే ఆ స్కూల్లోని. బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ నువ్వు చేయాల్సింది ఏమో తెలుసా, ప్రభు కొరకు నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తాను. అదే ఎందుకంటే నాకు ఆధారం ఆయన. నేను చెప్తున్నా, అదే స్కూల్కి నేను ప్రిన్సిపాల్ కాదు కదా, అదే స్కూల్కి ఓనర్ అయినా చేయగలరు రాత్రి ఆయన. నీ చేతుల్లో ఇంట్లో డబ్బు పెట్టిపోయే దేవుడు ఆయన, నీ బీరువాలో డబ్బు పెట్టిపోయాడు, నీ అకౌంట్లో జమ చేసే దేవుడు ఆయన. నువ్వు ఆయన నమ్మడంలా నువ్వు జీతాన్ని దేవుడుగా చూస్తున్నావు, అందుకే ఇబ్బందులు పడుతున్నావు. అందుకే ఈ ఆఫీస్లో పనిచేసినా నువ్వు ఎప్పుడు గుండెల్లో ఉండాల్సిందే. జీతం ఇలా, జీతం తక్కువ, నీ కొలీగ్స్ అందరూ ఆడు ఉండే వాళ్ళందరూ ఏమిస్తాడేపా 5,000, ఆ దాంట్లో 10,000, అక్కడ 50,000, ఆ సిటీకి పోతే అమెరికాకి పోతే 1,00,000. నో, దేవుడు నీకు అక్కడ పెట్టాడో దేవుళ్ళ ఉద్యోగం చేయడా. చుట్టుపక్కల అనాలా, నీ నోట్లో ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుంది ఆఫీస్ కోసము. నువ్వు ముందర చూడండి ఆయన, నువ్వు నోరు తెరిస్తే అధికారులను బ్లెస్ చేస్తావే, నువ్వు నోరు తెరిస్తే ఆ డైరెక్టర్ గురించి బ్లెస్ చేస్తావు. ఏం మనిషివే నువ్వు అనాలా చుట్టుపక్కలలో, నేను వెలుగుని అనాలా నువ్వు వాళ్ళతో. ఈ ఆఫీస్కి 100% నువ్వు పని చేయాలాడా. ఎందుకు చెప్పు, దేవుడు అక్కడ పెట్టింది నీకు అందుకే. వాళ్ళు ఇచ్చే జీతం కోసం కాదు, వాళ్ళు ఇచ్చే జీతం ఎందుకు? ఆ జీతం దేవునికి తిరిగి ఇచ్చేదానికే, దశంభాగం ఇచ్చేదానికే. ఆ డబ్బుల్ని దేవుడు ఎవరిని పంచమంటావు పంచదానికి. నేనెట్లా తింటాను సార్? నువ్వు పంచిన దాని మీద దేవుడు నిన్ను పోషిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని ఆధారం చేసుకుంటావు, జీతాన్ని కాదు. ఇదే ప్రిన్సిపల్. ఏ దేవుడు వాళ్ళని పోషించాడో కాకుల ద్వారా, ఈరోజు దేవుడు నన్ను పోషిస్తాడు. జీతం వస్తుంది, టైత్ ఇచ్చినావు, ఆ తర్వాత దేవునికి చెప్పు, ప్రభువా ఏం చేయాలా, ఎప్పుడైనా రెడీ తండ్రి, ఎందుకంటే ఈ జీతం కాదు నా ఆధారం. సైన్యములకు అధిపతి యెహోవా దేవా నువ్వు నా ఆధారం. ఇలా చేస్తే నువ్వు ఏ ఆఫీస్లో పోయినా ఎవరిని ఖర్చు చేయను వాడా. చాలామంది నేను ఉద్యోగం చేసి వచ్చాను కానీ చెప్తున్నా, శపిస్తూనే ఉంటారు. గవర్నమెంట్ని శపిస్తారు, ఆఫీస్ని శపిస్తారు, అక్కడ ఉండే వాళ్ళని శపిస్తారు, స్టాఫ్ని శపిస్తారు. డోంట్ డూ దట్. సే సారీ లార్డ్, ఇంతవరకు అట్లా చేశా, ఈ క్షణం నుంచి నా పెదవుల ద్వారా ఎప్పుడు దీవిస్తా. చుట్టుపక్కల వాళ్ళు అంటారు, ఏం నువ్వు ఇంత మంచి వ్యక్తివి, స్టూడెంట్స్ దగ్గర టీచరా, ప్రాణాన్ని వాళ్ళ కోసం ప్రార్థించు, ప్లస్ వాళ్ళకి మేలు చేయి, చేతనైనంత దానికంటే ఎక్కువ చదివి. ఎందుకంటే జీతం కోసం కాదు నువ్వు చేస్తాండేది, దేవుని మహిమ కొరకు నువ్వు చేస్తాండేది. జీతం ఇస్తారు వాళ్ళు 3,000, 5,000, 10,000, 20,000. దేవునికి చెప్పి తీసుకొద్దండి. నేను బతికేది నీ మీద ఆధారపడి. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ. క్రైస్తవుడు జీవించే విధానం ఇదే నాన్న.
అందుకే ఎప్పుడైతే నాకు ఈ ప్రిన్సిపల్ తెలిసిందో, నాకు ఆ రోజు నుంచి నాకు చాలా ధైర్యం దేవునిలో జీవించేదానికి. నేను అందుకే బీదరికాన్ని ఎప్పుడూ ఒప్పుకోను. బిడ్డ నిరుత్సాహపడకు, అయిపోయింది ఏదో అయిపోయింది, డిస్కరేజ్ కాకు. ఇంతవరకు అయిపోయింది ప్రభా, దేవుడు నేను పైకి లేపే దేవుడు క్షమించే దేవుడు పిల్లరా. నా పాపాలని ఆల్రెడీ కడిగేసిన దేవుడు ఆయన కావాల్సింది ఒకటే, నువ్వు చెప్పాల్సిందే, ప్రభువా సారీ, ఇక నుంచి నేను నీతో నడుస్తాను. నేను చెప్తున్నాను, మీ బంధువుల్లో నువ్వు మట్టి పట్టుకున్న దేవుడు దాన్ని దీవిస్తాడమ్మా. ఎందుకంటే నువ్వు ఆధారంగా చేసుకున్నావు తనను. నేను బీదరికంలో ఉండడము అజ్ఞానం, నేను అప్పుల్లో ఉండడము జస్ట్ అజ్ఞానం. నేను చెప్తున్నా, నీకు తప్పుగా అనుకోకు, ఆత్మీయ తండ్రిగా నేను చెప్తాను మీకు. ఇంటానారా, నువ్వు ఈరోజు అప్పులో ఉండేదానికి కారణం తెలుసా? నువ్వు ఆయన్ని ఇప్పటికీ నమ్మడంలా. డబ్బు వస్తూనే నీకు డబ్బు దేవుడు అయిపోతున్నాడు. నీకు డబ్బు ఆధారం. ఈరోజు నుంచి మార్చు నీ యొక్క పద్ధతిని. దేవుడు నాకు ఆధారం, డబ్బు నేను దేవుని సన్నిధిలో పెడతా. ఆయన ఇచ్చేదాంతో బతికితే నీ రాబోయే తరాలకు కూడా కొదవ లేకుండా ఇస్తాడు ఆయన. అటువంటి దేవుని నేను కలిగి ఉండేది. ఆయన నిన్న నేడు లొటోనోతో ఉన్న దేవుడే నా దేవుడు. కాల్గేట్ కంపెనీతో ఉన్న దేవుడే నా దేవుడు. అర్థమవుతుందా? ఈరోజు ప్రపంచంలో పిల్లరా, ఈ ప్రిన్సిపల్స్ని పట్టుకున్న వాళ్ళు చెయ్యి సాపరు ఎక్కడ కూడా. అందుకే జీతం కోసం మనం ఉద్యోగం చేయడంలే. గుడ్, 1,00,000 ఇచ్చినారు, 2 లక్షలు ఏమిచ్చినారు, ప్రభా నీదేది, ఏం చేయమంటావు? టైత్ ఇచ్చేసినాక దేవునికి చెప్పండి, ప్రభా ఎక్కడ ఇమ్మంటావు, ఏం చేయమంటావు? గుండె తెరిచిపెట్టండి. ఎందుకంటే జీతం నా ఆధారం కాదు. జీతం కాదు నాకు అన్నం పెడతానేది. జీతం కాదు రేపు ఇల్లు కొనిచ్చేది. జీతం కాదు నా కారు కొనిచ్చేది. జీతం కాదు నా అప్పులు తీర్చేది. నా దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద నిలబడతావో నీ జీవితంలో బీదరికాన్ని చూడలేవు. పొంగి పొరల, నీ గిన్నె పొరలలా, అది ఆయన కోరిక. నీ కోరిక కాదు, అది ఆయన కోరిక. కానీ నువ్వు నమ్మవు కాబట్టే ఇబ్బందులు ఉన్నావు. బాధపడకు. సే సారీ అండ్ స్టార్ట్ న్యూ లైఫ్. కొత్త జీవితాన్ని మొదలుపెట్టి ఈ రోజు నుంచి, ప్రభా నాకు ఈ రహస్యాన్ని నువ్వు ఇచ్చిన దాని మీద బ్రతకాలా, నువ్వు జీతం మీద కాదు. నువ్వు ఇస్తావే, ఈయుడి మీకు తిరిగి ఎట్లా అదిమి కుదిలించి పొంగి దిగజారనట్లు నా దేవుడు తన స్వర్గపుద్ర నుంచి నా యొక్క ప్రతి అవసరం తీశారు. కళ్ళు మూసుకొని ప్రాణం చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలు. అందుకే అన్నావు తండ్రి, నేను మంచి గొర్రెల కాపరినని. యేసయ్యా నువ్వు అబద్ధం చెప్పవు. మేము తెలియక అజ్ఞానంతో సాతాను యొక్క శోధనల వలన, భూమి మీద ఉన్న కష్టాల వలన బయటపడాలని, మీకోసం బ్రతకాలని ఆశ ఉంది. కానీ జ్ఞానం లేక మీకు విరోధంగా తెలియక మేము తప్పులు చేశాం. మమ్మల్ని క్షమించండి. బిడ్డలు ఈరోజు ఉన్నారు తండ్రి, మేము బతికేది మా జీతం మీద కాదు. మా జీతం దేవునికి ఇచ్చేదానికి, దేవుని పనులకి ఇచ్చేదానికి, దేవుని దశంభాగం ఇచ్చేదానికి మేము బతికేది ఇదిగో మా దేవుని మీద ఆధారపడి. మా ఆధారం ఆయన, మా మూలం ఆయన. ఏ దేవుడు అబ్రహాంని రాత్రి ధనికుడుగా చేశాడో ఆ దేవుడు మా జీవితంలో ఉండేది. ప్రాణమే పెట్టినోడు విను, ఇంకేమీ ఇవ్వు తండ్రి, అన్నీ ఇచ్చే దేవుడు. బిడ్డల్ని బలపరచండి పరిశుద్ధాం తండ్రి. బతుకున్నంతకు మేము మర్చిపోకూడదు. మా పిల్లలకు నేర్పించాలా ఇదే. మా పిల్లలు ఎప్పుడు బీదరికంలో చూడకూడదు ప్రభు, బీదరికంలో పడకూడదు. మా కుటుంబాలకు మేము నేర్పించుకోవాలా. నేను నమ్మాలా తండ్రి. నేను నమ్మిన వారిని యెహోవా ఈరేవి నువ్వు. అబ్రహాం అన్నాడు, కొండ మీద ఆయన చూసుకుంటాడు. మేము ఎక్కడ ఏం చేయమన్నావు నువ్వు అది చేయాలా, మిగతా నువ్వు చూసుకుంటావు తండ్రి. సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మీ దగ్గరికి లిస్ట్